వెల్కమ్ టు R24 సక్సెస్ డైరీ. ఈరోజు మన సక్సెస్ డైరీలో కోగంటి శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి, అసలు అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి ఆయన ఎలా ఎదిగారు, అసలు ఇవాళ రోజున కరోనా పాండమిక్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న మార్పులు ఏంటి, సో వరల్డ్ వైడ్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకోబోతున్నాయి, అసలు నెక్స్ట్ జనరేషన్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అందిస్తున్నాం, సో ఈ అంశాలన్నిటికి సంబంధించిన విషయాలను మనం కోగంటి శ్రీకాంత్ గారితో అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన సక్సెస్ డైరీలో భాగంగా ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం. మీ చైల్డ్హుడ్ ఏంటి, ఎక్కడి నుంచి మీరు మీ అప్లిఫ్ట్ స్టార్ట్ అయింది? నేను పుట్టి పెరిగింది గుంటూరులోనండి. నా నర్సరీ తోటి మా మదర్ అదే టైంలో కెనడీ స్కూల్ అని స్టార్ట్ చేశారు, ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ బోర్డ్ది. సో అప్ టు గ్రేడ్ 5 మా స్కూల్లోనే చదువుకున్నాను. దెన్ సైనిక్ స్కూల్ కోరుకొండలో సీట్ వచ్చింది. 6th నుంచి +2 దాకా 12th దాకా అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత మాస్టర్స్ VLSI IC ప్రాసెసింగ్లో యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో మాస్టర్స్ చేసి 2002 మే, కరెక్ట్గా 20 years బ్యాక్ ఇంకా మదర్కి ఫాదర్కి సపోర్ట్గా నేను కూడా ఇక అంటే ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది, దీనిలోనే పుట్టి పెరిగాను కాబట్టి ఇంకా స్కూల్స్ని ఇంకొంచెం డెవలప్ చేద్దామని వెనక్కి వచ్చేసి అప్పటి నుంచి స్కూల్స్ చూస్తున్నాను. అంటే ప్యూర్లీ మీది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ? ఎస్, అంటే ఫాదర్ ఇంజనీరు, గవర్నమెంట్ సర్వీస్లో కూడా చేశారు, బట్ మదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, తాతగారు అందరూ గవర్నమెంట్ HM గాది రిటైర్ అయ్యారు. సో మదర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫాదర్ కూడా సపోర్ట్గా తనకి కెనడీ స్కూల్ అని ఉందండి. తర్వాత నేను వచ్చిన తర్వాత ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇంకా మెల్లిగా నెక్స్ట్ జెన్ కిడ్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం, ఒక ప్రైమరీ స్కూల్. కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కానీ అప్డేటెడ్గా ఉండాలని అలాగ ఒక 2 నెక్స్ట్ జెన్ కిడ్స్ పెట్టి ఒక 7 years బ్యాక్ 2015లో ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేసాం. అంటే బోర్డింగ్ స్కూల్ ఒకటి, కొంచెం సైనిక్ స్కూల్ మోడల్లో ఒకటి ఉండాలి అనేది. సో సైనిక్ స్కూల్లో నాకు సీనియర్ ఒక ఆయన డాక్టర్ మురళీధర్ రెడ్డి అని అక్కడ లోకల్ పీడియాట్రిషియన్ ఒంగోలులో ఉన్నారు. సో తను దీంతో తన సపోర్ట్ తోటి అక్కడ నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేశాను. గుంటూరు ఓన్లీ? నేను గుంటూరు నుంచి అండి. అంటే సార్ ఒకటి సార్, ఒకసారి మీ పర్సనల్ థింగ్స్కి వెళ్ళినట్టే మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ కానీ, మీ చైల్డ్హుడ్ కానీ ఎలా ఉండేది? అంతా స్కూలేనండి. చిన్నప్పుడు అంతా కూడా స్కూల్లోనే ఉండేది. నా గ్రేడ్ 1లో ఐ హ్యావ్ సర్టన్ మెమరీస్. మదర్ అప్పుడే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ నైట్ ఏదైతే మా హాల్లో మా బెడ్రూమ్ ఉండేదో మార్నింగ్ అది క్లాస్ రూమ్ కింద కన్వర్ట్ అయిపోయేది. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్. నేను, మా బ్రదర్ ఉన్నారు డాక్టర్ తను. సో ఇద్దరం కూడా అలా స్కూల్లోనే ఆఫీసు అది చూడటము, ఇది ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో కూడా ఎక్కువగా ఏదైనా స్కూల్లో యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్స్ కానీ, యాన్యువల్ డేస్ కానీ ఏదైనా జరుగుతున్న సపోర్ట్గా ఉండటము అట్లాగా జరిగిపోయింది. అంటే ఎడ్యుకేషన్ విషయంలో ప్రెజర్ ఉండేదా సార్ మీ మీద పేరెంట్స్ వైపు నుంచి? లేదండి, అసలు ఎప్పుడూ లేదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్కే మదర్ ఫాదర్ కూడా ఫస్ట్ నుంచి ఉండేవాళ్ళు. ఆటోమేటిక్గా కొంత మెరిట్లోనే ఉన్నాము, ఎప్పుడు టాప్ 3లోనే బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి సంహౌ ఆ ప్రెషర్ అయితే ఏం లేదు, బట్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. స్కూల్ అండ్ కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? వెల్, సైనిక్ స్కూల్ మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ బోర్డింగ్ స్కూల్స్. డిసిప్లిన్ అది ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇది ఉండేది. సో దట్ కంటిన్యూడ్. అండ్ దెన్ టీచింగ్ ఎప్పుడు చాయిస్ ఉంటే అక్కడ కానీ డిబేట్స్ వీటిలో కానీ టీచింగ్. ఈవెన్ US వెళ్ళినప్పుడు మాస్టర్స్ చేసేటప్పుడు కూడా నాకు రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా నేను టీచింగ్ అసిస్టెంట్షిప్ తీసుకుని అక్కడ కూడా ఆల్ ద 4 semesters నేను టీచింగ్ అసిస్టెంట్గానే వర్క్ చేశాను. సో టీచింగ్ ఇస్ మై అది ఉంది, అది బ్లడ్లో సమ్హౌ ఇట్ గాట్ ఇన్. మీకు టార్గెట్ ఉండేనా సార్ ఇలా అవ్వాలి కానీ, ఒక టార్గెట్ ఏదైనా ఇంజనీరింగ్ అనో లేకపోతే ఇంకొక ఆప్షన్ ఇట్లా? అదేం లేదండి. బేసికల్లీ ఇంజనీరింగ్ ఫాదరు అది చేశారు. మనకి స్కూళ్ళు ఇది అప్పట్లో అంత మేనేజ్మెంట్ సైడ్ అది ఎక్కువ కోర్సెస్ లేవు. సో ఇంజనీరింగ్ చేసాం. దెన్ ఎక్స్పోజర్ అది ఉంటుంది. ఒకసారి బయట కంట్రీలో కూడా చేసామని మదరు తను మోటివేట్ చేశారు. దెన్ అట్లా చేసి వచ్చాను. బట్ దెన్ మై ఇంట్రెస్ట్ ఈస్ హియర్ డెఫినెట్లీ. స్కూల్స్ డెవలప్ చేయాలి, స్కూల్ చూడాలి అని చదువుకోవటానికి వెళ్ళాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత మాస్టర్స్కి సౌత్ ఫ్లోరిడా వెళ్ళాను. 2 years జస్ట్ మాస్టర్స్ చేశాను. వైల్ డూయింగ్ మై మాస్టర్స్ ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచింగ్ అసిస్టెంట్. అదే అక్కడ అండర్ గ్రాడ్స్కి చెప్పాను అనమాట. మళ్ళీ మీ స్కూల్ చూసుకోవడానికి మీరు అప్పటికే నెక్స్ట్ జెన్ స్టార్ట్ అయిందా సార్? లేదండి, నెక్స్ట్ జెన్ నేను స్టార్ట్ చేసింది. కెనడీ స్కూల్ ఉండేది. ఎస్. ఎక్కడ సార్ నెక్స్ట్ జెన్ ప్రస్థానం అంటే ఎలా చెప్తారు మీరు?
అంటే అదన్ కెనడీ స్కూల్ 2002 నుంచి చూస్తూ ఉన్నాను. సో వెన్ ఐ కేమ్ ఇట్స్ అరౌండ్ 1200 స్ట్రెంత్ ఉండేది. తర్వాత 2200కి స్ట్రెంత్ వి కుడ్ పుల్ ఇట్ ఇన్ 5 years 2007-8. దెన్ దెర్ వాజ్ దట్ ఆ డర్త్ ఉండేది. అంటే బేసికల్లీ కెనడీ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో దెర్ వర్ సర్టన్ రిస్ట్రిక్షన్స్ ఫినాన్షియల్లీ. కొన్ని కొత్త ఏదైనా అప్పుడప్పుడే మనకి ఇంటరాక్టివ్ క్లాసెస్ కానివ్వండి, స్మార్ట్ క్లాసెస్ అనేవి, ఇంకొంచెం లైబ్రరీస్ ఇట్లాంటివి మనం ఏదైనా ఎక్స్టెండెడ్గా టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయాలంటే ఫైనాన్షియల్గా సోషల్ కన్సర్న్ ఉంది కెనడీకి. సో దట్స్ వెన్ వీ థాట్ ఓకే, కొంచెం ఒక క్యాంపస్ని అలా సెగ్రిగేట్ చేసి కొంచెం ఫీ హైక్ చేసుకొని మోర్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్, ఆ యాక్టివిటీస్ అవన్నీ చేయాలి అనే ఉద్దేశంతో నెక్స్ట్ జెన్ కిడ్స్ అనేది స్టార్ట్ చేసాం 2009లో. ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ సక్సెస్. టీచింగ్ మెథడ్స్ అది అప్పుడు ఎక్సీడ్ అన్న కరికులం అది ఉండేది, టీచర్ ట్రైనింగ్ మీద. ప్యూర్లీ కెనడీ వేరు మీ పేరెంట్స్ది అండ్ దిస్ వన్ రెండు చూస్తూనే ఉన్నాం. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇది అన్నట్లుగానే సేమ్ సొసైటీలో సేమ్ అందరం కలిసి చేస్తున్న ఇది అనమాట. బట్ క్యాంపస్ని సెగ్రిగేట్ చేసాము. ఒక క్యాంపస్ కొత్త బ్లాక్ ఒకటి బిల్డ్ చేసుకొని ఫస్ట్ క్యాంపస్ ఈజ్ ఇన్ ఒంగోలు. నెక్స్ట్ జెన్ కిడ్స్ అనేది గుంటూరులోనే ఉన్నాయండి. ఆ తర్వాత నెక్స్ట్ జెన్ కిడ్స్ ఇదైన తర్వాత అది బోర్డింగ్ స్కూల్ ఒకటి పెట్టాలనేది ఎప్పటి నుంచో కోరిక ఉండింది. ఒంగోలులో దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఒక బిల్డింగ్ బిల్డ్ చేసేసి ఉన్న క్యాంపస్ ఉంది, దాన్ని టేక్ ఓవర్ చేసామన్నమాట. సో ఎలా ఉండే సార్, మీరు నెక్స్ట్ జెన్ కిడ్స్ కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ కదా మీకు, కొంచెం పెద్దవాళ్ళతో డీల్ చేయడం వేరు, ఇది వేరు. అంత డిఫికల్ట్ ఏం లేదండి. అంటే బేసికల్లీ ద బిగ్గర్ చేంజ్ ఇస్ ఇన్ ద కరికులం ప్రాక్టీసెస్. అక్కడ ఏంటంటే మనం ఎక్కువ టీచర్ ట్రైనింగ్ మీద, కొంత మెథడాలజీ, కొన్ని అదర్ యాక్టివిటీస్ని మనం కంపల్సరీగా మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కరికులం చేసామన్నమాట. సో అట్లాగా ఉంది. దెన్ ఇంకొక నెక్స్ట్ జెన్ కిడ్స్ ఒకటి లొకేషన్ అరండల్పేట అనే ఫస్ట్ కెనడీ స్కూల్ ఎక్కడైతే ఉందో అక్కడే ఫస్ట్ చేసాం. దెన్ అదర్ పార్ట్ ఆఫ్ ద గుంటూరులో ఇంకొక నెక్స్ట్ జెన్ కిడ్స్ కూడా 2014లో లాంచ్ చేసాము. అండ్ 2015లో ఒంగోలులో రెసిడెన్షియల్ క్యాంపస్, బిగ్గర్ క్యాంపస్ విత్ హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్ ఇవన్నీ చేయాలి. ఎప్పుడో సైన్స్ స్కూల్లో వచ్చినప్పటి నుంచి కూడా ఆ కోరిక ఉండింది. సో ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ దట్ సపోర్ట్. డాక్టర్ మురళీధర్ రెడ్డి ఉన్నారు, ఇక అక్కడ లాంచ్ చేద్దామని తను కూడా వెంటనే ఇంట్రెస్ట్ చూపించారు. సో వీ లాంచ్ ఇట్ దేర్. అంటే సార్ యాక్చువల్గా మీరు చెప్పిన గుంటూరు కానీ ఒంగోలు కానీ ఫైనాన్షియల్లీ అంత పేరెంట్స్ కూడా అంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేని, ఇప్పుడు మనం వెన్ కంపేర్డ్ విత్ వైజాగ్ అండ్ హైదరాబాద్ లైక్ దట్. సో కదా, సో ఇట్లాంటి చోట ఇట్లాంటి కరికులంని మీరు మళ్ళీ ఫిజికల్గా కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇట్స్ నాట్ ఈజీ అండి. అంటే ఇక్కడ ఒకటి మనం యాక్చువల్లీ గుంటూరు, ఒంగోలు అంటే అలవాటు లేదండి పేరెంట్స్కి. అంటే పేయింగ్ ఫీ బియాండ్ ఎ సర్టన్ లిమిట్ అనేది అలవాటు లేదు. ఇప్పుడు అలవాటు పడుతున్నారు. సిటీస్లో ఏంటంటే ఈవెన్ రెగ్యులర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఒక 50,000 ఫీ అనేది ఇట్స్ అ వెరీ నార్మల్గా మీరు అన్నట్లుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఈవెన్ వైజాగ్లో చాలా నార్మల్గా ఉంటుంది. ఇక్కడ 50,000 ఈజ్ ఎ వెరీ ప్రీమియం. ఇది నాట్ దట్ దేర్ ఆర్ పేరెంట్స్ లేరు అని కాదు, మళ్ళీ ఇదే పేరెంట్స్ ఇంజనీరింగ్కో లేకపోతే ఐఐటి కోచింగ్కో వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి. ఐఐటి ఫౌండేషన్ అని ఇలాంటి వాటికి మళ్ళీ పెడుతున్నారు. బేసిక్ స్కూలింగ్ అనగానే కిండర్ గార్టెన్కే ఎందుకు, వై షుడ్ వి స్పెండ్ మోర్ అనేది అది ఆ థాట్ ప్రాసెస్ కొంచెం మనకి లాస్ట్ 2 decadesలో 90sలో 2000sలో ఉంది. బట్ నౌ ఇట్ ఈస్ చేంజింగ్ అండ్ బేస్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ రియలైజింగ్ అండ్ లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది లాస్ట్ 5 yearsలో. ఇంకా అప్డేటెడ్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ ప్రాక్టీసెస్, కరికులం ప్రాక్టీసెస్ బాగుండాలనే పేరెంట్స్ బాగా పెరిగారు. అండ్ సార్ నెక్స్ట్ జెన్ ఎక్స్టెన్షన్ అంటే ఎలా సాధ్యమైంది అంటారు మీకు తర్వాత? ఒక్కొక్కటి గ్రోత్ ఇదేనండి. ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటానే వీ టుక్ టైమ్. వీ డింట్ రష్, వీ డింట్ వాంటెడ్ టు ఓపెన్ ఏ చైన్ ఆఫ్ స్కూల్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఒక దానిలో మనం సక్సెస్ఫుల్గా ఒక క్యాంపస్ని మనము చేసాము, దానికి అది రన్ అవుతుంది అనుకున్నప్పుడు వీ వెంచర్డ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్. సో అట్లాగా ఒంగోలు అయిన తర్వాత మళ్ళీ గుంటూరులో వాళ్ళు అడిగారు, అక్కడ పెద్ద క్యాంపస్ పెట్టారు, హార్స్ రైడింగ్ ఇవన్నీ, స్విమ్మింగ్ అన్నీ పెట్టారు, ఇక్కడ గుంటూరులో లేదే అనేది. సో గుంటూరులో మళ్ళీ చూసుకొని గుంటూరులో స్టార్ట్ చేసి 2019 వీ లాంచ్డ్ ఇన్ గుంటూరు. అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ మోడర్న్ ఇన్ ఇట్స్ అప్రోచ్ అండ్ ఈవెన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా గుంటూరులో దాన్ని తగ్గట్టుగా చేసి. అండ్ దెన్ వీ ఆల్సో లాంచ్ అంటే కరికులం కూడా కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వాళ్ళ ఎఫిలియేషన్ తీసుకున్నాము. సో వీ బోత్ సిబిఎస్ఈ యాజ్ వెల్ యాజ్ కేంబ్రిడ్జ్ రెండింటిని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి కరికులం ప్రాక్టీస్. అదే సార్, పెట్టిన షార్ట్ స్పాన్లోనే మీకు కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ అంటే అది ఎలా సాధ్యమైంది? అంటే మేము రైట్ ఫ్రమ్ అంటే దీనిలోనే ఉన్నాం కాబట్టి ముందు నుంచి మనకు తెలిసి ఏమేం కావాలనేది రైట్ ఫ్రమ్ బిల్డింగ్ ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టైం నుంచి కూడా దానికి తగ్గట్లుగా ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాళ్ళకున్న ఏమేం కావాలి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది చూసుకొని వాళ్ళతో కూడా మనము
కంటిన్యూస్గా టచ్లో ఉండి దాని ప్రకారంగా బిల్డ్ చేసాం. అండ్ వెరీ ఫాస్ట్గా యాక్చువల్గా క్యాంపస్ స్టార్ట్ చేసిన 4th మంత్లోనే మాకు కేంబ్రిడ్జ్ ఎఫిలియేషన్ కూడా వచ్చేసింది. వాళ్ళే చెప్పారు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎఫిలియేషన్స్ మా దగ్గర జరిగింది అనేది. కానీ ఎమ్యూనిటీస్ విషయంలో కదా సార్, వాళ్ళంతా సాటిస్ఫై చేస్తారు ఎమ్యూనిటీస్ అందించాలన్నా అని ఇంక్లూడింగ్ ఫ్యాకల్టీ అండి. దేర్ ఇస్ ఎ లార్జ్ హ్యూజ్ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ దట్ దే డూ విత్ ద ప్రిన్సిపల్ అండ్ దెన్ స్టాఫ్ తోటి, మేనేజ్మెంట్ తోటి, ఈవెన్ స్టూడెంట్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళ పర్సన్ ఇన్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ తోటి అని జరిగి దే ఆర్ క్వైట్ సాటిస్ఫైడ్. అండ్ ఆఫ్ కోర్స్ అన్లెస్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే డోంట్ గివ్ ద అంటే వాళ్ళు డేటా తీసుకున్న తర్వాత అసెస్మెంట్కి వచ్చిన తర్వాతే ఇది. అండ్ సార్ నెక్స్ట్ జన్ పరంగా మీరు సాధించిన సక్సెస్ అంటే ఏం చెప్తారు? సో ఆల్ ద పేరెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ అండి. 100% అనలేం కానీ అట్లీస్ట్ 95% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే వీ ఆల్వేస్ టోల్డ్ వాట్ దే షుడ్ ఎక్స్పెక్ట్. సో మా వెబ్సైట్స్ కానీ బ్రోచర్స్ కానీ ఎక్కడైనా కూడా వీ ఓన్లీ గేవ్ ద రియల్ పిక్చర్ ఆఫ్ వాట్ వుడ్ బి దేర్ ఏంటి అనేది, ఫీ స్ట్రక్చర్ దగ్గర నుంచి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. పేరెంట్ నోస్ వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్. సో క్వైట్ సాటిస్ఫైడ్ ఉన్నారు. అండ్ మోర్ సో ఈవెన్ రీసెంట్ దీనిలో కూడా స్టూడెంట్స్ దే ఆర్ హ్యాపీ అండి. దే ఆర్ హ్యాపీ టు కమ్ బ్యాక్ టు ద స్కూల్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకు పోస్ట్ కోవిడ్ ఫిజికల్ స్కూలింగ్ స్టార్ట్ చేసినప్పుడు దెర్ ఆర్ మెనీ పేరెంట్స్ హూ ఆర్ కొంత భయం ఉంది మనం అప్పుడు ఎందుకులే పంపించొద్దని. బట్ దెన్ స్టూడెంట్స్ పుష్ ద పేరెంట్స్ అనమాట. లేదు డబుల్ కౌన్సిలింగ్ వీ హ్యావ్ టు గో టు ద స్కూల్ అని. బికాస్ అంటే అక్కడే మనకు అర్థమవుతుంది చిల్డ్రన్ ఆర్ ఎంజాయింగ్ కమింగ్ టు ద స్కూల్. సో దే ఆర్ ఎంజాయింగ్ స్కూలింగ్ అనమాట. సో గాన్ ఆర్ దోస్ డేస్ మనకి పాతకాలంలో స్కూల్ అంటే పేరెంట్ లాక్కొని వెళ్ళాల్సిన అవసరం వచ్చేది. సో ఇప్పుడు అది లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆ హ్యాపీ ఇదని అంటే మేము ఆ కోర్ ప్రతి దానిలో కూడా వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఎన్ష్యూర్ ఇన్ పర్టికులర్లీ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్, ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇన్ కెనడీ స్కూల్ అండ్ ఆల్, బట్ మోర్ సో హియర్ NGISలో ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది, కొలాబరేషన్ అనేది, దీస్ ఆర్ ద 2 కీ కాంపనెంట్స్ కింద మేము ప్లాన్ చేసుకుని ప్రతి యాక్టివిటీ అవ్వచ్చు, క్లాస్ రూమ్ ప్రాక్టీస్ అవ్వచ్చు, ఏదన్నా కానీ స్టాఫ్కి, ప్రిన్సిపల్ వాళ్ళ ఇచ్చే ట్రైనింగ్స్ కానీ అన్నీ కూడా. సో టు ఎన్ష్యూర్ దట్ ద చైల్డ్ ఈజ్ హ్యాపీ. And you made homely atmosphere here. It's not homely, but then అంటే దట్ దే ఆర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని వాళ్ళు ఎంజాయ్ చేయటము, వాళ్ళు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని టీచర్స్ కానీ వాళ్ళని అట్లాగా ఇన్స్పైర్ చేసుకుంటూ వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ అనమాట. హ్యాపీ టు లెర్న్, హ్యాపీ టు బీ ఎంగేజ్డ్. సో దెర్ ఈస్ నో స్ట్రెస్ అనమాట వాళ్ళ మీద, అన్నెసరీ అన్డ్యూ ప్రెషర్ కానీ ఆ ఓవర్ కాంపిటేటివ్ ఇది కానివ్వండి. సో అంటే ఇట్స్ ఏజ్ ఆఫ్ కొలాబరేషన్ అండి. సో వీ డోంట్ రిక్వైర్ దెమ్ ఇంకా నువ్వు ఈ గ్రేడ్ రావాల్సిందే లేదు. సో వీఆర్ ఓన్లీ ఎన్ష్యూరింగ్ దట్ వాళ్ళు నేర్చుకున్నది కాన్సెప్ట్స్ సరిగ్గా నేర్చుకుంటున్నారు లేదా, వాటిని నేర్పించడానికి ఇంకా వాట్ ఎవర్ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకేమున్నాయి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే అప్ టు 10th. యా ఇప్పుడు రైట్ నౌ వీ హ్యావ్ టిల్ 10th అండి. నెక్స్ట్ ఇయర్ వీఆర్ లాంచింగ్ +1. ఓకే, ఇంటర్మీడియట్ కూడా. యా ఇంటర్మీడియట్ అంటే CBSEలో +1 +2. అవును సార్. అలాగే స్ట్రెంత్ ఎంత సార్ మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు రైట్ నో వీ హ్యావ్ 435 స్టూడెంట్స్ అండి. ఇది ఇయర్ 3 అంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే లోపే అన్ఫార్చునేట్లీ వీ ఫేస్ దిస్ పాండమిక్ వచ్చేసింది. సో దే వాజ్ ఎ లిటిల్ డ్రా అంటే ఎక్స్పెక్టెడ్ అదర్వైజ్ కుడ్ హ్యావ్ బీన్ అరౌండ్ 500 బై దిస్ టైమ్. సో వీ హ్యావ్ 435 ఉన్నారు. దట్స్ స్టిల్ వీఆర్ హైలీ సాటిస్ఫైడ్. అంటే అండ్ దెర్ ఇస్ నో పబ్లిసిటీ అండి. అంత మౌత్ పబ్లిసిటీతోనే వచ్చారు. మీరు ఎక్కడ కూడా ఈరోజు దాకా అంటే ప్రాబ్లీ కరోనా రాకపోతే మీరు 2-3 పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ వేసేవాళ్ళం, కానీ సో లాస్ట్ 2 years అయితే ఆల్మోస్ట్ నిల్ అనమాట. దెర్ ఇస్ నో బడ్జెట్ ఆల్సో అండ్ వీ డెంట్ గో ఫర్ దట్ అండ్ వీ వాంటెడ్ పీపుల్ టు కమ్ ఇన్ త్రూ మౌత్ పబ్లిసిటీ. సో వచ్చిన వాళ్ళకు కూడా మేము జస్ట్ గో అరౌండ్ ద క్యాంపస్, టాక్ విత్ అవర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఓన్లీ దెన్ రమ్మంటున్నాం. సో దట్ దే విల్ ఆల్సో హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ. ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ వచ్చి గబుక్కున ఈ కాంపిటీషన్ రాలేదు, ఈ IITలో ఈ సీట్ రాలేదు, ఈ టైప్ ఇది కాకుండా వాట్ టు ఎక్స్పెక్ట్ హియర్, వాట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము ప్లాన్ చేసాము ఏంటి అనేది పేరెంట్ ఇస్ క్లియర్ ఇక్కడ. అంటే పేరెంట్స్ స్టడీ చేస్తారు సార్ వాళ్ళ స్టూడెంట్స్ని జాయిన్ చేసే ముందు కానీ? వీ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ దెమ్ అండి. వీ స్ట్రాంగ్లీ టెల్ దెమ్ టు స్పీక్ విత్ ద ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో దట్ మేము చెప్పేసి అక్కడ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు ఆబ్వియస్లీ ఎవరు పేరెంట్ వచ్చినా కూడా ఓకే ఆర్స్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అనే చెప్తారు. సో వై ఈజ్ ఇట్ బెస్ట్ అనేది మోర్ దాన్ వీ టెల్లింగ్, వీ ఎక్స్పెక్ట్ ద పేరెంట్ టు స్పీక్ టు ద అదర్ పేరెంట్స్, గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, దెన్ వాళ్ళకి అర్థమైపోతుందండి. సో అన్ని అడ్మిషన్స్ అలానే జరిగినాయి అండి. సో వీ డింట్ మాకు బయట మార్కెటింగ్ కానీ ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ ఇది లేదు మాకు అడ్మిషన్స్కి. సో దాని స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇందాక మీరు చెప్పినట్టు
సో ఇవాళ మనం చిన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరుంది. సో కదా, మనం స్కూల్ అంటే అంతా వెళ్ళిపోయి ఈ ర్యాంకులు కొట్టాలనే టార్గెట్స్ లేవు. కానీ ఇవాళకి వచ్చేటప్పటికి ఆ టార్గెట్ ఉంది ఈ రోజున. సో ఇంత కాంపిటేటివ్ స్పిరిట్ ఇది మళ్ళీ సైకిల్ ఆల్మోస్ట్ అంటే పీక్ వెళ్ళి కొంచెం మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. అంటే అట్ సర్టన్ లెవెల్ ఆఫ్ కొంతమంది ఫ్యామిలీస్లో స్టార్ట్ అయింది. అంటే ఓన్లీ ర్యాంక్ వస్తే ఇది కాదు, ఇప్పుడు అలాంగ్ విత్ ద ర్యాంక్, అలాంగ్ విత్ ద అకాడమిక్స్ యూ షుడ్ ఆల్సో లెర్న్ అనేది. సో మనకు బిట్వీన్ 2000 నుంచి అలాగ పీక్లో 2015 దాకా ఈ ర్యాంక్స్, ఈ సీట్స్ రావాలి, కాంపిటీషన్, ఒలింపియాడ్స్ రాయటం, ఈ క్రేజ్ బాగా పీక్ వెళ్ళి మెల్లగా 15 నుంచి ఇట్ స్టార్టెడ్ కమింగ్ డౌన్. సైకిల్ తిరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే పేరెంట్స్ కొంచెం, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వస్తున్నారు. అండ్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. యూఎస్ వెళ్ళినా, ఇంకొక చోట ఎక్కడ జాబ్స్ చేస్తున్నా, హూ ఈస్ డూయింగ్ వెల్ అంటే హూ హ్యాస్ దట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇది కింద నీడ్ నాట్ బి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, బట్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం కాదు. డెఫినెట్లీ, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అందుకనే ఇప్పుడు ఈ క్యాంపస్, ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ద లైబ్రరీ వేర్ వీఆర్ సిట్టింగ్ అండ్ ఆల్. సో పాతకాలం ట్రెడిషనల్ లైబ్రరీ ఈజ్ లైక్ ఓకే సైలెన్స్ అని, ఓకే ఇక్కడ సైలెంట్ ఉంటారు, బట్ దెన్ ద సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి మనం ప్రతి క్లాస్ రూమ్లో అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, ల్యాబ్స్, దట్స్ ద డిఫరెన్స్ అనమాట. అంతకుముందు ఆ ట్రెడిషన్ని మనం కొన్నిటిని బ్రేక్ చేయాల్సిన చోట బ్రేక్ చేసి వస్తున్నాం. సి ఈవెన్ క్లాస్ రూమ్ అసలు స్ట్రైట్గా కూర్చోవటము, బెంచెస్ అనేది ఇట్స్ ఆల్ దట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు క్లరికల్ జాబ్స్ కోసం స్టార్ట్ చేసిన ఇది. దెన్ ఇట్ కంటిన్యూడ్ త్రూ అవర్ బ్రిటిష్ సిస్టమ్ అంతా. సో అంటే వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఆబ్వియస్లీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత పిల్లలకి ద ఓన్లీ ఛాన్స్ దట్ దే ఇంటరాక్ట్ విత్ అదర్ స్టూడెంట్స్ ఇస్ ఆఫ్ కోర్స్ ఇఫ్ దే లివ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఆర్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకి కొంత ఉంటుంది. బట్ దెన్ విత్ ఇన్ ద హౌస్ ఆబ్వియస్లీ తక్కువేనండి, అంతకుముందు ఉన్నంత లేదు. అండ్ ఇట్స్ ద ఓన్లీ స్కూల్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ దే లెర్న్ మోర్ అబౌట్ సోషల్ ఎమోషనల్ క్వశ్చన్స్ కానీ ఆ లెర్నింగ్ అంతా అక్కడే జరుగుతుంది. సో మనం క్లాస్ రూమ్లో కూడా ఇంకా అంటే దెర్ ఆర్ ట్రెడిషనల్ స్కూల్స్, ఇంకా మూతి మీద వేలేసుకొని కూర్చోండి అనేది విచ్ వీఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ అండి. సో హియర్ వీ డోంట్ ప్రాక్టీస్ సచ్ థింగ్స్. వీ ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు ఓపెన్ దేర్ మౌత్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, క్వశ్చన్ చేయండి, ఇంటరాక్ట్ అవ్వండి అనేది. సో ఆ మొత్తం లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా అలా ఇంటరాక్టివ్గానే ఉంది ఇప్పుడు. కానీ సార్ మీరు చెప్తున్నట్టు, సో మనం చిన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం వచ్చే ప్రయత్నం అవుతుంది అంటున్నారు. కానీ ఇంకా ఇవాళ కూడా మీకు లైక్ యు నేమ్ ఇట్ ఎనీ వన్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ కాలేజెస్ టార్గెట్ బేస్డ్గానే ఉంటున్నాయి, ఈవెన్ ఇన్ ఐఐటి లైక్ దట్. సో అలాంటి ప్రెజర్ మీకు ఉండదా పేరెంట్స్ వైపు నుంచి? అంటే కొద్దిమంది అండి. సో మనకి అది దాని నుంచి బయటకు వచ్చిన పేరెంట్స్ మనల్ని కోరుకుంటున్నారు. ఓకే. సో డెఫినెట్లీ మీరు అన్నట్లు ఇంకా స్టిల్ దెర్ ఆర్ 80% ఉన్నారు. ఒక 5 years ముందు అయితే 90% ఉన్నారు, ఇప్పుడు 80కి వచ్చారు, మెల్లిగా తగ్గుతున్నారు. సో ఆ బ్యాలెన్స్ ఆ 20%లో వాళ్ళు 80% ఇంకా ర్యాంక్ వచ్చేసేయాలి, మన వాడికి ఐఐటీలో సీట్ వచ్చేసేయాలి, నీట్లో టాపర్ అయిపోవాలి, 600 ఇది రావాలని వాళ్ళు, దెర్ ఆర్ దట్ 20% పేరెంట్స్ మెల్లిగా పెరుగుతున్నారు, ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నారు. సో అండ్ వీళ్ళేం సక్సెస్ఫుల్ కారు అనేది లేదండి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ గుడ్ స్కూల్ విత్ ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆ స్టూడెంట్స్ మోర్ సక్సెస్ అవుతున్నారు. అయితే ఆ సక్సెస్ స్టోరీస్ మెల్లిగా ఇంకొన్ని రోజులకి, ఇంకొక 5-10 yearsలో బయటకు వచ్చినప్పుడు దే విల్ అండర్స్టాండ్. సో డెఫినెట్గా అంటే మనకు అదర్ ప్రొఫెషన్స్ కూడా ఉంటున్నాయి కదండి. ఇప్పుడు ఓన్లీ ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఐఐటి ఆర్ నీట్ జీలోనే క్రాక్ చేయాలి అనేది ఏం లేదు. దెర్ ఆర్ మెనీ అదర్ ప్రొఫెషన్స్. ఎందుకు సార్, యు ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. మీ పేరెంట్స్ మీ మీద ఏం ప్రెజర్ ఏం లేదు. యా, ఉన్నారండి ఎవ్రీవన్. అంటే మరి మీకు నేను చదువుకున్న స్కూల్, సైనిక్ స్కూల్లో అందరూ ఆల్మోస్ట్ 90% చాలా మంచి పొజిషన్స్లోనే ఉన్నారు. అక్కడ మాకేమి అకాడమిక్స్ మీద ఓవర్ స్ట్రెయిన్ లేదు. డాక్టర్స్ అయ్యారు మా వాళ్ళు, సివిల్ సర్వీసెస్లో ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ప్రెస్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. వాట్ ఎవర్ ఫీల్డ్ దట్ దే చూస్. సో ఏ ఫీల్డ్ తీసుకున్న టాప్ 10% ఈజ్ ఆల్వేస్ ఆన్ ద టాప్ అండి. సో ఐఐటీస్లో చదివి బయట చాలామంది ఖాళీగా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ డజంట్ మీన్ ఐఐటీస్లోకి వెళ్ళంగానే వచ్చేసని డిప్రెస్ అయ్యి ఓవర్ కాంపిటీషన్, వాళ్ళకి ఇంకేమి తెలియదు నలుగురితోటి. అండ్ దే షుడ్ ఆల్సో సీ ద స్పోర్ట్స్ అండ్ ఆల్, ఎందుకంటే మనం పెట్టేది. సో విన్నింగ్తో పాటు లూజింగ్ కూడా అలవాటు చేస్తుంది. అదర్వైజ్ అకాడమిక్స్లో ఒకటికి టాపర్కి వాడు ఎప్పుడు ఎంతసేపు ఆ మార్కు దాని మీదే ఉంటుంది. సో వెన్ దే గో ఇన్ టు ద రియల్ లైఫ్, there will be, I mean, one should also know what is bad to understand what is good, definitely. అంటే సార్ ఎస్పెషల్లీ మీరు డే 1 నుంచి కూడా కదా, మీరు ఎక్కువ పేరెంట్స్తోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు చెప్పగలరేమో. సో పేరెంట్ థాట్ ప్రాసెస్లో చేంజ్ అనుకోవచ్చా? మా అబ్బాయి ఇంజనీరింగే కావాలి, డాక్టరే చేయాలి అనే థాట్ ప్రాసెస్ చేంజ్ వచ్చింది అనుకోవచ్చు. పేరెంట్ థాట్ ప్రాసెస్లో కొంత చేంజ్ వచ్చింది.
కొంత మేము కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆ యాక్టివిటీస్ని వాటిని మనం చెప్పి డిఫరెంట్ కెరీర్స్ ఏమున్నాయి అట్లాంటివి అనేది మనం కూడా మన పీటీఎమ్స్లో వాటిల్లో మనం చెప్పే దాన్ని బట్టి కూడా పేరెంట్స్ దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ థింకింగ్ అనమాట. ఆలోచిస్తే బేసికలీ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్ ఏం కానీ బేసిక్ లాజిక్ అందరికి అర్థం అవును కదా. 10 years బ్యాక్ 15 years బ్యాక్ స్మార్ట్ ఫోన్ ఉందా మన చేతుల్లో లేదు. 10 years బ్యాక్ లేనివి ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ 10-15 years తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ దట్ వీ హ్యావ్ ఈ రోజున ఇంకా తెలియదు మనకి వాట్ వీ విడ్ సీ అనేది. సో అవన్నీ ఆ సింపుల్ స్టేట్మెంట్స్ చెప్పగానే పేరెంట్ ఈజ్ ఆల్సో థింకింగ్ రైట్ ఈజ్ నాట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చి ఎలా చేస్తుందో తెలియదు. డ్రోన్స్ వచ్చినాయి, డ్రైవర్లెస్ వెహికల్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక్క గూగుల్ డ్రైవర్లెస్ వెహికల్స్ వస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్ కొట్టుకుపోతాయి చూడండి. ఆర్థోపెడిక్స్కి ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి, మెకానిక్స్కి, చాలా చాలా ప్రొఫెషన్స్లో చేంజెస్ వస్తాయి. న్యూ వస్తున్నాయి కదా మనకి. అట్లాగా డెఫినెట్లీ ఇంకో 10-15 years తర్వాత ఇప్పుడున్న డేటా అనలిటిక్స్, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్ప్రిటేషన్ మొత్తం డైలీ లైఫ్లోకి టూ హెవీ ఉంది. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంది వాటిల్లో కొన్నిట్లో. సో 10-15 years తర్వాత అసలు మనం ఏం చూస్తాము అనేది ఇప్పుడు తెలియదు. సో ఇప్పుడు ఏదో నేను ఆ ఇంజనీర్ అవుతాను, సరే దెర్ విల్ బి సర్టన్ గ్రీన్ ప్రొఫెషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది బేసికలీ ఒక సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఉంటాయి. బట్ స్టిల్ దెర్ ఆర్ మచ్ మోర్ న్యూ ఏజ్ ప్రొఫెషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. సో వాటికి కావాల్సింది ఏంటంటే ఆ బేసిక్ లాజికల్గా థింక్ చేయటం, ఆ స్మార్ట్నెస్ ఉండటము, కొలాబరేషన్ చేసుకోవటం, ఒక్కడే కాకుండా నలుగురిని కలుపుకొని టీమ్ వర్క్ చేయటము, ఇట్లాంటివి దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ హియర్. అవి చేసినప్పుడు చైల్డ్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ కెరీర్ దట్ దే చూస్. కానీ అట్ ద సేమ్ టైమ్ శ్రీకాంత్ గారు, టూ మచ్ ఆఫ్ టేకింగ్ ఎనీథింగ్ ఈజ్ హజార్డ్ అని. సో గాడ్జెట్స్ గురించి ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఆ విషయంలో కూడా చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ అంటే గ్యాడ్జెట్స్ తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఆన్లైన్ కరికులం అది వచ్చిన తర్వాత కొంత ఆఫ్ కోర్స్ అయింది. బట్ దెన్ ఇట్స్ టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్ ఈస్ నౌ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్ అండి. సో వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్ టు, అంటే మనం వాళ్ళకి చెప్పే దాన్ని బట్టి 10 years బ్యాక్ వచ్చినప్పుడు మేము 15 years బ్యాక్ 2005 ఇంటర్నెట్ ల్యాబ్ పెట్టిన దగ్గర పేరెంట్స్ ఏమంటే ఇంటర్నెట్లో దానివల్ల చెడు కూడా ఉంది, పేపర్లో చూస్తున్నాం అని. చెడు ఉంది అనేది మనం మంచిని వదిలేలేం కదా, దాన్ని పక్కన పెట్టలేం. పక్కన పెట్టుంటే సో వీ టోల్డ్ దెమ్ దిస్ ఇస్ సంథింగ్. మన మానిటరింగ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఏంటి అవన్నీ మనం చెప్తూ ఉన్నాం. అండ్ చైల్డ్ని మనం చెప్తున్నాం వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, హౌ దే షుడ్ యూజ్, హౌ మచ్ స్క్రీన్ టైమ్ దట్ దే షుడ్ హ్యావ్ అనేది. సో ఆబ్వియస్లీ కొంత మనకి ఈ పాండమిక్ వలన కొంత గాడి తప్పింది. దేర్ యూఆర్ శ్రీకాంత్, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ కదా ఈ పాండమిక్ పీరియడ్ తర్వాతే మీరు అంటున్నట్టు ఎంత మంచి ఉందో అంతే చెడు ఉందని కూడా కదా. సో ఆ స్థాయిలో ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఇంకా ఇలాంటి చర్చ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటారు ఈ సిచ్యువేషన్? స్కూల్ అనేది అందుకే ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూల్ ఈస్ దట్ ఫిజికల్ స్కూలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ కంట్రీస్, మనకి ఎప్పుడో ఎబోలా వైరస్ వచ్చినప్పుడు ఆఫ్రికాలో స్కూల్ని ఇట్లా 9 months కట్ చేసిన తర్వాత దెర్ ఆర్ యూనిసెఫ్ రిపోర్ట్స్ అండ్ ఆల్, ఎంత లెర్నింగ్ లాస్ జరిగింది, దానివల్ల ఎంతమంది ఎడ్యుకేషన్ నుంచి దూరం అయిపోయారు, ఎంత క్రైమ్ రేట్ పెరిగింది, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా కొన్ని కంట్రీస్లో, యూరోప్లో వాటిల్లో అందుకనే ఏవి క్లోజ్ చేసినా కూడా స్కూల్స్ని ఓపెన్ చేసి ఉంచారు పాండమిక్లో కూడా. మన దగ్గర కూడా అంటే మన దగ్గర పాపులేషన్, మన దగ్గర డిఫరెంట్ ఇది ఉన్నాయి. అట్లీస్ట్ ఇన్ వన్ వే వీ ఇన్ ఏపీ ఆర్ ఫార్చునేట్ అండి. మాకు ఫస్ట్ నుంచే ఫిజికల్ స్కూలింగ్కి అన్ని స్టేట్స్ తోటి కంపారిటివ్లీ మాకు ఎర్లీగానే గవర్నమెంట్ అలౌ చేసింది. అండ్ దట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ టు ద చిల్డ్రన్ అండి. ఎప్పుడైతే ఫిజికల్ స్కూలింగ్కి వస్తారో పిల్లలు మింగిల్ అవ్వటం, ఆడుకోవటం అది ఉంటుంది. లేకపోతే ఆ గ్యాడ్జెట్తోనే వాళ్ళ లైఫ్, స్క్రీన్ టైం ఎప్పుడైతే పెరిగిపోయింది. దేర్ ఇస్ ఎ పానిక్ సిచ్యువేషన్ ఇన్ పేరెంట్స్ కదా. పేరెంట్స్ ప్యానిక్ ఉంది. వన్ థింగ్ వీ కెనాట్ టెల్, అది కొంత మీ మీడియా వాళ్ళు చేసే ఇది అవ్వచ్చు, మరి ఫార్మసీ కంపెనీస్ 2 విధాలా మనం చూస్తుంటాం వాట్సాప్స్లో. సో వీ డోంట్ నో. వన్ బేసిక్ థింగ్ దట్ వీ హ్యావ్ టు సీ ఈజ్ అండర్ 18, అండర్ 15 అసలు మనకి సివియర్గా ఎఫెక్ట్ అయిన చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే వెరీ వెరీ మినిమల్ అండి, నెగ్లిజిబుల్ అమౌంట్. సో వాళ్ళకి ఏదైనా అంతకుముందు ఏదైనా ఉంటే థర్డ్ వేవ్ వస్తుందండి, రాకుండా ఇట్స్ ఎ కామన్ థింగ్. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఫ్లూ, వస్తుంది, రాకుండా ఉండవు. కేసెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బై ద హౌ ద సొసైటీ ఈస్ బిహేవింగ్. ఇప్పుడు మళ్ళీ మ్యారేజెస్ కానీ అన్నిటికీ అలవాటు పడుతున్నాం. వీ కెనాట్ స్టే అవే, కేసెస్ పెరుగుతాయి. బట్ ద పాయింట్ ఈజ్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ సివియర్లీ ఎఫెక్టెడ్. ఈవెన్ ఫ్రమ్ ద ఫస్ట్ వేవ్ మనకి జరగలేదండి ఇండియాలో ఎక్కడా కూడా. మనకి అంతగా
ప్రెషర్ అయిపోయి ఇదే అనేది లేదు. వచ్చినాయి మా స్కూల్స్లోనూ పిల్లలకు వచ్చినాయి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ పిల్లల నుంచి ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్కి ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పిల్లల్ని దూరం పెడుతున్నాం. సో ద పాయింట్ ఇస్ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని పేరెంట్స్ మరి వృత్తిరీత్యా బయటకు వెళ్తున్నారు. వాళ్ళకన్నా పిల్లలు జాగ్రత్తగా ఉంటారండి. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్కూల్ చిల్డ్రన్ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువసేపు జాగ్రత్తగా మాస్క్ ఉంటున్నారు, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించుకొని మనం చెప్పినప్పుడు చేయగలుగుతున్నారు మోర్ దాన్ అడల్ట్స్. సో కాకపోతే ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని ఇంట్లో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు కదా, పేరెంట్స్ ఉండట్లేదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కీపింగ్ స్కూల్స్ క్లోజ్డ్ అండి. స్కూల్స్ షుడ్ బి ద లాస్ట్ వన్ టు బి క్లోజ్డ్ అండ్ ఫస్ట్ వన్ టు బి ఓపెన్. కానీ శ్రీకాంత్ గారు ఇట్స్ టూ టిపికల్ టాస్క్ కదా, దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ న్యూసెన్స్ యాక్చువల్లీ కదా. It's how you guide them. It's how you guide and educate children. Children are faster గా యాక్సెప్ట్ చేస్తారండి అడల్ట్స్ కన్నా కూడా. వాళ్ళని మనం నేర్పించుకోవచ్చు. దే లిజన్, మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ ఆల్ హౌ ద టీచర్ ట్రైన్స్ దెమ్, దే డూ అండి, దే ఇమిటేట్. సో కానీ సార్ పర్టికులర్గా కరోనా పాండమిక్ తర్వాత ఫీజెస్ విషయంలో కానీ లేకపోతే పేరెంట్స్ వైపు నుంచి చాలా ప్రెజర్ వస్తుంది స్కూల్స్ మీద అనేది, ఎట్ ద సేమ్ టైం ఫ్రమ్ గవర్నమెంట్స్ ఆల్సో. సో ఎలా మీరు కంపెన్సేట్ చేయగలుగుతున్నారు? అంతా కూడా గవర్నమెంట్ అనేది ఆల్వేస్ లుక్స్ ఎట్ వన్ సైడ్. అంటే ప్రజలకి ఇష్టమైన చేయాలనేది ఏ గవర్నమెంట్ అయినా చూస్తుందండి. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ ఎనీ గవర్నమెంట్. నార్మల్లీ ఇట్స్ ఎనీ లీడర్, ఎనీ పొలిటికల్ లీడర్ వుడ్ వాంట్ టు సాటిస్ఫై ద లార్జర్ పబ్లిక్. వాళ్ళకి ఇష్టమైన చేయాలనుకుంటారు. సో బట్ రియల్గా మీరు ఆలోచిస్తే యాజ్ అ స్కూల్ లీడర్ ఆర్ యాజ్ అ పేరెంట్ వాట్ వీ డూ ఈజ్ ఇట్స్ నాట్ మన వాడికి ఇష్టం అని చెప్పి కంటిన్యూస్గా మనం ఐస్ క్రీములు పెట్టో జంకో పెట్టం కదండి. వాడికి మంచిది ఏదో కూడా చూడాలి. సో అక్కడ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏది ఇష్టము ఏది మంచిది అనేది చూసుకుంటే, ఏది మంచిది అని చూసుకుంటే స్కూల్ ఫీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ అండి. సో బేసికలీ అది పేరెంట్కి మిగతా అన్నీ పెరిగిపోయి అన్నీ ఉండగానే ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి. వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ దగ్గర కోవిడ్ వలన లార్జర్ పబ్లిక్ ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అవ్వగానే బట్ దెన్ ఓటీటీకో లేకపోతే మొబైల్కో ఇంకొక దానికో ఎక్కడ కాంప్రమైజ్ కానీ ఎక్కడ కట్ చేయట్లేదు. ఇట్స్ ఏ ప్రాక్టికల్ థింగ్ నో కాదు శ్రీకాంత్. నేను కూడా చాలా ఫ్యామిలీస్ని అబ్జర్వ్ చేస్తుండే శ్రీకాంత్కి ఈ విషయం. అంటే మనం మాట్లాడితే మళ్ళీ స్కూల్స్కి ఫేవర్గా మాట్లాడేమంటారేమో కానీ, సో పేరెంట్ ఇవాళ వాళ్ళ అబ్బాయిని వాడు బర్త్డే 10,000 బర్త్డే డ్రెస్ అన్నా కొనిపెడతారు, 5,000 కేక్ అన్నా కట్ చేయిస్తారు. సో కదా, అంటే దే స్పెండ్ లాట్ ఆఫ్ మోర్ అండ్ మోర్ మనీ ఆన్ హిమ్. అంటే అదొకటి. ఇంకొకటి అదేనండి, లాజికల్గా కొంతమందికి అంటే దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఎక్స్పెండిచర్ దట్ గోస్ బిహైండ్ ద స్కూల్ మేనేజ్మెంట్. ఇప్పుడు స్కూళ్ళు ఫిజికల్గా క్లోజ్ చేస్తున్నా స్కూల్లో పెద్ద ఖర్చులు మినిమైజ్ అయ్యేదండి. మెజారిటీ ఆఫ్ ద స్కూల్ ఎక్స్పెండిచర్ ఈ స్టాఫ్ అండి. సో ఆటోమేటిక్గా అక్కడ కట్ అయిందంటే స్టాఫ్కి కట్ చేయాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫ్యూ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. మీకు అన్ని ప్రొఫెషన్స్లో కరప్షన్, అన్ని ప్రొఫెషన్స్లో బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉండి స్కూల్లో కూడా ఒక 5 to 5% ఉండొచ్చు, లేదా 10% ఉండొచ్చు. సో వాటిని చూసుకొని మొత్తం సిస్టమ్ని మనం బ్లేమ్ చేయకూడదు. అంటే ఈ పర్సెప్షన్ ఎందుకంటారు ఎక్కువ మెజారిటీ పేరెంట్స్లో? అంటే కొంత తెలియకండి. ఇప్పుడంటే వాళ్ళకి ఏముంది, ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఒక 4 గంటలే చెప్పారు, మనం ఫుల్ ఫీజు ఎందుకు పే చేయాలని. బట్ దెన్ మరి అక్కడ ఫుల్ శాలరీ ఇవ్వాలి. అక్కడ స్కూల్లో ఒకవేళ సెక్యూరిటీ, గార్డెనింగ్ ఉంటే గార్డెనింగ్, మినిమం కరెంట్ బిల్స్ రావచ్చు. ఇప్పుడు ఒక స్కూల్కి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కొంతమంది ట్రాన్స్పోర్ట్ ఎవరు మరి చేయలేదు, బట్ ట్రాన్స్పోర్ట్కి రోడ్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఈఎంఐస్ కానీ అదంతా ఉంటుంది. డీజిల్ ఒకటే సేవ్ అవుతుంది. డీజిల్ పార్ట్ ఈస్ హార్డ్లీ 20-25%. 75 to 80% స్టేస్ దేర్. దే కాంట్ బ్రేక్ ద స్టిగ్మా అంటారు. రన్ చేసినా చేయకపోయినా అది అంటే అది తెలియదండి. అది పేరెంట్కి నార్మల్గా తెలియదు. పేరెంట్ షూ నుంచి చూసినప్పుడు ఏంటి, ఓకే 3-4 అవర్సే చెప్పారు, ఇంట్లోనే ఉన్నాము, ఇంకా మేము ఎక్స్ట్రా ఫోన్ కొనుక్కున్నాము, మేము ఇంటర్నెట్ బ్యాండ్ విత్ పెంచుకోవాల్సి వచ్చింది, మాకు ఇంకెక్కువ ఖర్చు అయింది సో అంటారు. సో నేను పేరెంట్ వచ్చి ఒక పేరెంట్ ఇట్లా వచ్చి, సార్ మేము ట్యాబ్ కొన్నాం, ఇది కొన్నాం, మేము 35,000 ఖర్చు పెట్టాము తెలుసా అన్నారు. అయితే మీరు ఈ లాస్ట్ వాళ్ళు ఓల్డ్ పేరెంట్ వెరీ 7-8 ఇయర్స్గా చదువుతున్నారు. అయితే 7-8 ఇయర్స్గా మీరు ఎంత సేవ్ చేశారో తెలిసిందా స్కూల్కి వస్తే అన్నాను. ఎక్స్ట్రా కడతారా అన్నాను. సో దట్ సంథింగ్ అది మన ఇంకొకటి ఏంటంటే అండి, స్కూల్స్, హాస్పిటల్స్ మన అన్ఫార్చునేట్లీ విత్ ఇన్ అవర్ కంట్రీ మనకు ఆ రెండు ఒక పక్కన గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుందండి సర్వీసెస్. స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. సో అవి అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా చాలా తక్కువకో ఫ్రీగా వచ్చేసేయాలి అనేది మన సొసైటల్ మైండ్ సెట్ ప్రిపేర్ అయింది అలాగా. సో దట్స్ వేర్ ద సొసైటీ ఈస్ గోయింగ్ రాంగ్. అండ్ పాయింట్ ఈస్ వాళ్ళ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ ఎ చాయిస్.
మనకి బేసిక్గా హ్యూమన్ కావాల్సిన రోటీ కప్డా మకాన్ తర్వాతే హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ వస్తుందండి. మరి ఫుడ్, క్లోతింగ్ కానీ హౌసింగ్ కానీ గవర్నమెంట్ సరే కొన్ని పక్కన పెట్టినా కొన్ని స్కీమ్స్ అది ఒక్కొక్క స్టేట్ని బట్టి సెంటర్ కొంత ఇచ్చేది, బట్ అవి ఫ్రీగా ఎక్కడ రావట్లేదు, ఫ్రీగా రావాలనుకోవట్లేదు. కానీ ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే ఇవన్నీ లేకపోయినా బతకాలి, కానీ ఎడ్యుకేషన్ లేకపోతే బతకాలి. ఇడ్లీ 5 రూపీస్కి వస్తుంది, 50 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది. లేదు ఇండియన్ రైల్వేస్ ఉంది, టు గో ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ ఇస్ ద సేమ్ కాస్ట్. మీకు 100 రూపీస్లో ఉండే ట్రైన్ టికెట్ ఉంది, 600 రూపీస్. మీరు ఫస్ట్ క్లాస్లో వెళ్తారా, స్లీపర్లో వెళ్తారా అనేది ఇట్స్ యువర్ చాయిస్. ఇట్స్ ద సేమ్ ట్రైన్ దట్స్ గోయింగ్. సో వెన్ యూ మేక్ చాయిసెస్ ఇట్స్ అప్ టు ద చైల్డ్. అట్లా అని మనము మంచివి కొంతమంది చేసుకోగలరు, దానివల్ల బయట స్టేట్కి వెళ్తున్నారు, బయట కంట్రీకి వెళ్తున్నారు. రీసెంట్గా దెర్ ఇస్ అన్ ఆర్టికల్ వేర్ ద యుఎస్ కాన్సుల్ హ్యాస్ రిటర్న్, హైదరాబాద్లో ఉన్న కాన్సుల్, సిన్స్ ఐఎమ్ ఆల్సో అక్కడ చదువుకుని, అంటే ఎడ్యుకేషన్ ఇన్ యుఎస్ఏ అనేది దానిలో దీని మీద కూడా నా గురించి కూడా రాసి ఇది పెట్టారు. సో ఐ వాస్ థింకింగ్ అబౌట్ దట్. యాక్చువల్గా రాగానే అందరూ యుఎస్ కాన్సుల్ రాశారు, కంగ్రాచులేట్ అంటే. ఐ వాస్ థింకింగ్ ద స్టాటిస్టిక్స్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ 2 lakh స్టూడెంట్స్ యూఎస్ఏలు చదువుకుంటున్నారు. ఈ మధ్య అండర్ గ్రాడ్ స్టూడెంట్స్ పెరిగారు. ఓవరాల్గా ఇండియా నుంచి ఆల్మోస్ట్ 2 lakh crore పర్ ఇయర్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఓవర్సీస్. ఇండియాకి వస్తున్నారు ఒక 50,000 మంది, ఇరాన్ నుంచి, చిన్న ఆఫ్రికన్ కంట్రీస్, నైజీరియా నుంచి. వాట్ ఈస్ దట్ వీఆర్ గెట్టింగ్ అనేది. ఎంత ఎకానమీ మనము 2 lakh crores ఆఫ్ ఇది టోటల్ ఇండియా ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నామో అంతే మన ఇండియన్స్ బయట కంట్రీస్లో ఖర్చు పెడుతున్నారండి. దానిలో మెల్లిగా ఇప్పుడు స్కూలింగ్ కూడా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దాకా ఓన్లీ మేము చదువుకున్నప్పుడు 2 decades బ్యాక్ ఆల్మోస్ట్ 90% ఓన్లీ మాస్టర్స్కి వెళ్ళాము. మాస్టర్స్కి వెళ్ళినప్పుడు స్కాలర్షిప్స్ అందరం, నేను ఎంత స్కాలర్షిప్ మీద చదువుకున్నాను. సో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్లో స్కాలర్షిప్ ఉండదండి. ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఇప్పుడు 70%కి వెళ్ళిపోయింది. సో సీ ద అమౌంట్ అట్లానే స్కూల్స్ కూడా మంచివి లేకపోతే ఉన్నవాళ్ళు, కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు అవ్వచ్చు, బయట నుండి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉందో అక్కడికి మంచిగా ఉన్న చోటకి వెళ్ళిపోతారండి. సో ఎక్కడ కొంత ఫీ ఉందో అక్కడ ఆ స్కూల్ మేనేజ్మెంట్కి లిబర్టీ ఉంటుంది, ఇంకా మంచి స్టాఫ్ని తీసుకురావడానికి, ఫ్యాకల్టీని తీసుకురావడానికి. మీరు ఇందాక అడిగినట్టు కెనడీ తర్వాత నెక్స్ట్ జెన్ కిడ్స్ ఎందుకు, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎందుకంటే దెర్ ఈజ్ ఎ లివరేజ్. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ని చేసుకోవటానికి, స్టూడెంట్ టీచర్ రేషియోని మనం ఎంత తక్కువగా పెట్టుకోవటానికి, మోర్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ని తీసుకోవడానికి, వీటన్నిటికీ ఇక్కడ స్కోప్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద చైల్డ్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ బెనిఫిటెడ్. సో వన్ థింగ్, గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి ఫ్రీ, మనం వెళ్తే, అంతేగాని మన ట్యాక్స్డ్ మనీయే కదా అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక చైల్డ్ మీద ఎనీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 50,000 నుంచి యావరేజ్ మన తెలుగు స్టేట్స్ రెండు చూసుకుంటే 50,000-60,000 పర్ స్టూడెంట్ పర్ ఇయర్ ఖర్చు పెడుతుంది. అంత ఫీ ఉన్న స్కూల్స్ హార్డ్లీ 5% కూడా లేవు, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. 95% ఆఫ్ ద స్కూల్స్ ఏపీలో మాకు 15,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. హార్డ్లీ ఒక 500 స్కూల్స్ ఉన్నాయి అబోవ్ 50,000 తీసుకునేది. మిగతా 14,000 ఆర్ట్ స్కూల్స్ బిలో 50,000 ఉన్నాయి. యావరేజ్ ఫీ 20,000, 25,000. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. సో అయితే పేరెంట్కి అది వెళ్ళాలండి, ఆ అవేర్నెస్ అనేది వెళ్ళాలి. సో దిస్ ఇస్ సంథింగ్. నన్ను అడిగితే మొన్న కూడా మా గవర్నమెంట్ ఇంతే 12,000, 18,000 ఫీ అన్నారు. అది మ్యాక్సిమంగా అసలు మినిమం పెట్టాలంటాను నేను అడిగితే. ఎందుకంటే అసలు అంత లేనిది సరైన స్టాఫ్ని ఎంగేజ్ చేయలేము, సరిగ్గా ఇచ్చేయలేము. సో ఇఫ్ యు ఆర్ ఫోర్స్ చేస్తారు నన్ను 10,000 తీసుకోమని, 10,000 తగ్గట్టుగానే చేయాలి. వాల్స్ బ్రేక్ చేసి ఇప్పుడు 25 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు 50 స్టూడెంట్స్ని పెట్టుకుంటారు, 30 స్టూడెంట్స్ పర్ సెక్షన్ ఉండేవాళ్ళు 60 స్టూడెంట్స్ని పెట్టుకుంటారు, శాలరీస్ తగ్గిపోతాయి. ఇంపాక్ట్ ఆన్ ఎమ్యూనిటీస్ ఆబ్వియస్లీ. అంతేనండి, ఆబ్వియస్గా చైల్డ్కి తక్కువే వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కట్ అవుతుంది కొంత, అంతేనండి. చాయిస్ ఉంది కదా, మనం ఎవ్రీవన్ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి, డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి, అదే ట్రైన్లో గవర్నమెంట్ రన్ చేసే బస్సులు ఏపీఎస్ఆర్టీసీలో రకాలు ఉన్నాయి. సో ఇట్స్ ద చాయిస్ దట్ వన్ హ్యాస్ టు మేక్. కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్ గురించి అన్నారు కాబట్టి, ఎందుకు సార్ ఇలా నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ కదా, మనం పుట్టక ముందు నుంచి ఎప్పుడు మన బడ్జెట్ గురించి ఫస్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంత బడ్జెట్ ఎక్స్పెండిచర్ పెడుతున్నా కూడా ఎందుకు అక్కడ మనం ఇన్నోవేటివ్నెస్ కానీ ఎందుకు చూడమంటారు? ఇప్పుడు ఇంకా స్టిల్ మనం ఆ గవర్నమెంట్ స్కూలా అని మాట్లాడుకునే పరిస్థితి ఎందుకంటే, అంటే కొంత మార్పు అయితే వచ్చిందండి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా. అట్లీస్ట్ ఇన్ ఆర్ స్టేట్ ఏపీలో కొంత బాగానే మంచి స్కీమ్స్ చేస్తున్నారు. బట్ ఎస్, కంపారిటివ్లీ మనకి కొంత స్టిగ్మా అండి, గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా జరగదు అనేది ఏం లేదు. మనకు కొంత సోషల్ స్టిగ్మా వలన, అదే అంటున్నాను, ఆ అవేర్నెస్ ఇది లేకపోవటం వలన మనము గవర్నమెంట్ హాస్పిటల్లో బాగోదు, గవర్నమెంట్ స్కూల్లో బాగోదు అనేది కూడా కరెక్ట్ కాదు.
there are definitely many government hospitals, many government hospital doctors or many government schools where the HM and the teachers ఎవరైతే అక్కడ కొన్ని చోట్ల కొంత డెడికేటెడ్గా కమిటెడ్, ఎందుకంటే గవర్నమెంట్ టీచర్స్కి డిఫరెంట్ అదర్ వర్క్స్ అప్ చెప్తూ ఉంటారు, రకరకాల ఇవి ఉంటాయి. సో ఒక్కొక్కసారి వాళ్ళకి అండ్ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు. కొన్ని స్కూల్స్లో సింగిల్ టీచర్ ఉంటారు, 200-300 మంది పిల్లలు ఉంటారు. కొన్ని చోట్లేమో పిల్లలు తక్కువ ఉన్నారు, స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. సో డిఫరెంట్ ఇదండి. వాటి వలన ఆ చేంజెస్ వలన ఓవరాల్గా అవుట్పుట్ మనం చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నంత బాగా గవర్నమెంట్ సిస్టంలో మనం అవుట్పుట్ చూడలేదు. ఎస్పెషల్లీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగారు కదా. ఇప్పుడు అదే డిబేట్ జరుగుతుంది ఢిల్లీ స్థాయిలో. బ్రేక్ చేశారు ఎట్ వాట్ కాస్ట్? పీపుల్ ఆర్ టెల్లింగ్ ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి. ఎస్, దే ఆర్ గుడ్, బట్ ఎట్ వాట్ కాస్ట్? ద కాస్ట్ పర్ స్టూడెంట్ ద గవర్నమెంట్ దట్ హ్యాస్ స్పెంట్ హ్యాస్ డబుల్డ్. అదే ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వండి, 50% ఎక్కువ చేయండి, ప్రైవేట్ స్కూల్స్ ఇంకా బెటర్ రిజల్ట్స్ తెస్తారు. నేను గవర్నమెంట్ తప్పు పట్టట్లేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ ప్రైవేట్ ఈజ్ ఈక్వల్లీ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్. రెండు కళ్ళు లాంటివండి సొసైటీకి. ఓన్లీ ప్రైవేట్ ఉన్న కష్టమే, ఓన్లీ గవర్నమెంట్ ఉన్న కష్టమే. ఈ రోజున మనం అలా మన సొసైటీ, ఇండియన్ సొసైటీ ఇంత వైడ్ ఇది వచ్చిన తర్వాత వచ్చేసింది. రెండు కావాల్సిందే సొసైటీకి. గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్ ఉండాలి, దేనికదే సిస్టమ్ రన్ కావాలి. గవర్నమెంట్ స్కూల్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాలి, స్పెండ్ చేయాలి, చేస్తున్నారు. కేజ్రీవాల్ ఎక్కువ స్పెండ్ చేశారు. ఈవెన్ మా ఏపీ గవర్నమెంట్ చాలా వరకు స్పెండ్ చేస్తుంది. కొంత మనకి కనపడుతుంది డిఫరెన్సెస్. మేబీ ఇంకో 2-3 years కానీ మనకి ఇంకా కరెక్ట్ రిజల్ట్స్ అనేది మనకి తెలియదు. బట్ పీపుల్ ఆర్, అన్ని గవర్నమెంట్స్ కూడా ఒకరిని చూసి ఒకళ్ళు దే ఆర్ ఆల్సో డూయింగ్ అండ్ రైట్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఎన్ఈపీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని బట్టి ప్రాక్టీసెస్ మార్చమని కానీ ఇవన్నీ జరుగుతున్నాయండి. బట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ టు స్పెండ్ మోర్ దాన్ ద ప్రైవేట్ ఇఫ్ దే హ్యావ్ టు అచీవ్ ద సేమ్ అవుట్కమ్. సో లెట్స్ సీ. అండ్ దెన్ శ్రీకాంత్ గారు, ఒక విషయం, ఐబీ కరికులం గురించి చాలా స్కూల్స్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ 10 years బ్యాక్ లైక్ ఓక్రిడ్జ్ లాంటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే ఐబీ అంటే ఏంటని అడిగిన వాళ్ళు ఈరోజు ప్రతి స్కూలు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వాట్ అబౌట్ దట్? అంటే పేరెంట్స్ ఆస్పిరేషన్స్ పెరిగినాయి అండ్ పేరెంట్స్కి తెలుస్తుంది కూడా. బయట కంట్రీస్లో చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండటము, ఓకే సంథింగ్ దిస్ కరికులం కుడ్ బి డెఫినెట్లీ బెటర్ దాన్ ఏ రెగ్యులర్ ఇదనేది. గవర్నమెంట్ ఏమో మనకి ఇప్పుడు ఒక సిబిఎస్ఈ గవర్నమెంట్ చేసింది అంటే రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి మనకున్న ఇంటీరియర్ ట్రైబల్ ప్లేసెస్లో కూడా అదే కరికులం రన్ కావాలి కాబట్టి అందరినీ మనసులో పెట్టుకొని చేస్తారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్లో కానీ, కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ ఇంటర్నేషనల్లో కానీ వీటిల్లో ఉండే ప్రాక్టీసెస్ కొంత ఇట్ డిమాండ్స్ మోర్ టీచర్ ట్రైనింగ్, ఇట్ డిమాండ్స్ సర్టన్ యాక్టివిటీస్ అండ్ ఎమ్యూనిటీస్. సో అది అన్ని చోట్ల చేయలేం. అంటే వీటన్నిటికీ అదేనండి, కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కానీ ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ ఐబీ స్కూల్స్ తోటి టైఅప్ కరికులం స్టార్ట్ చేస్తున్నారు కేజ్రీవాల్ గారు. అట్లానే బిఎంసీలో బాంబేలో బోత్ కేంబ్రిడ్జ్ అయిపోయింది, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అన్నింటినీ చేశారు. ఈవెన్ ఏపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సిబిఎస్ఈ కొన్ని స్కూల్స్ని లాంచ్ చేస్తున్నారు. సో కరికులం ప్రాక్టీసెస్ మారుతుంది అండ్ పేరెంట్స్లో ఆ థాట్ ప్రాసెస్లో వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ రోజున సిటిజన్, ఇప్పుడున్న చైల్డ్ డెఫినెట్లీ ఈజ్ అ గ్లోబల్ సిటిజన్ అండి. వాడు ఏమి ఇక్కడే ఉండాలనే రిస్ట్రిక్షన్ ఆల్రెడీ లేదు. ఇంకొక 10-15 years డౌన్ ది లైన్ ఏం లేదు. సో అది ఎక్కడున్నా కానీ వాళ్ళకి అటువంటి కరికులం ప్రాక్టీస్ ఉంటే డెఫినెట్లీ చైల్డ్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ గ్లోబల్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి రావాలి. అంటే మీరు పర్టికులర్గా కేంబ్రిడ్జ్ అసెస్మెంట్ అంటే మీకు డిఫికల్ట్ ఉంటుందా కరికులం విషయానికి వచ్చేటప్పుడు? లేదండి, డిఫికల్ట్ ఏం లేదు. కొంత ప్రాక్టీసెస్, కొంత యాక్టివిటీస్ మారుతుందండి. సో మనకి సిబిఎస్ఈ, ఐసిఎస్సికి లాగానే కొంచెం వీటికి దగ్గరగానే కొన్ని అంటే ద వే దట్ ఈస్ ప్రైమరీ క్లాస్లో ఎవరు టీచ్ చేసినా దే హ్యావ్ టు టీచ్ ద సేమ్ ఆల్ఫాబెట్, సేమ్ న్యూమరికల్, అదే ఫ్రాక్షన్, డెసిమల్, సాయిల్, ఫుడ్, వాటర్, షెల్టర్, ఇవే చెప్పాలండి అక్రాస్ ద వరల్డ్. మీరు ఆఫ్రికా పోయినా, అమెరికా పోయినా, అనకాపల్లి పోయినా ఇట్స్ ద సేమ్ థింగ్, బేసిక్స్. సో దోస్ విల్ నాట్ చేంజ్, బట్ హౌ యూ టీచ్ దెమ్ అండ్ హౌ యూ అసెస్ దెమ్. మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఎలా ఉంది, వాళ్ళకి అసెస్మెంట్ ఎలా ఉంది. అది రోట్ మెథడ్లో ఓకే క్వశ్చన్ ఆన్సర్ రాసి ఇదే చదువుకో, ఇదే ఎగ్జామ్ పెడతాను, వాళ్ళని కాన్సెప్చువల్గా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మనం ఎంత ఇది చేస్తున్నాము, ఎంత మనం కొలాబరేటివ్గా వాళ్ళకి చేస్తున్నాము అనేది, వాళ్ళ వర్క్ షీట్స్ ఎలా ఉంటున్నాయి, దీన్ని బట్టి మారుతుంది. ఆ వర్క్ షీట్స్, అసెస్మెంట్ ప్రాక్టీసెస్ ఈ కరికులంకి కొంత చేంజ్, ఇంక్లూడింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆఫ్ కోర్స్ ఫిజికల్ యాక్టివిటీ డెఫినెట్లీ. అంటే వాళ్ళు జనరల్గా కరికులంలో ఫిజికల్ యాక్టివిటీకి అట్లానే ఐవీలో చూసుకుంటే మీరు ఎక్కువగా ఆర్ట్ ఇది కానివ్వండి వీటికి కొంత ఫోకస్ ఇస్తారు, విచ్ ద రెగ్యులర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ద సిబిఎస్ఈ డజంట్ డూ. సిబిఎస్ఈలో కూడా అంటే థియరిటికల్గా అన్నీ ఉంటాయి, బట్ దే డోంట్ ఫోకస్ ఆన్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కేంబ్రిడ్జ్లో కానీ ఐబీలో, బికాస్ దే కంటిన్యూస్లీ మానిటర్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్. దాని తగ్గట్లుగానే ప్రిన్సిపల్ ట్రైనింగ్ దగ్గర నుంచి, టీచర్ ట్రైనింగ్ దగ్గర నుంచి అంతా పైనుంచి డౌన్ ది లేన్ వస్తుంది. సో మైన్యూట్ మెజర్మెంట్స్ బాటమ్ లెవెల్కి వెళ్ళాల్సిందే.
సో దెన్ సార్ అలాగే టెక్నాలజీ అప్డేషన్ విషయంలో మీ నెక్స్ట్ జన్ నుంచి మీరు ఎలా ఇస్తారు ట్రైనింగ్ కానీ? వాట్ ఎవర్ మనకి కొత్త ఏమొస్తున్నాయి అనేది వీ కీప్ గోయింగ్ కాన్ఫరెన్సెస్కి అక్రాస్ ద గ్లోబ్ మనం చూస్తూ ఉంటాము. మంచిది ప్రాక్టీసెస్ ఏంటి అనేది మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేయడం చూస్తున్నాం. ఈవెన్ మా కెనడీ స్కూల్లో 2000 బిఫోర్ 2000 కంప్యూటర్ ల్యాబ్, తర్వాత ఇంటర్నెట్ అంటే 2003లో వెబ్సైట్స్ ఇవి వచ్చిన తర్వాత స్మార్ట్ క్లాసెస్ అనుకుంటే అది డాక్యుమెంట్ కెమెరాస్ అవ్వచ్చు, ఓటింగ్ రెస్పాన్స్ ప్యాడ్స్ కావచ్చు, వీటన్నిటిని ఎప్పటి నుంచో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాము. బట్ ఇది కూడా ఇప్పుడు టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఏ నార్మల్ థింగ్ అండి. ఫస్ట్లో మేము 2000లో ప్రొజెక్టర్ పెట్టినప్పుడు డోర్స్ క్లోజ్ చేసి లైట్స్ ఆపి చూపించినప్పుడు ఫర్ ద స్టూడెంట్ ఇట్ ఈస్ అ వెరీ ఇది. ఈరోజు ప్రతి క్లాస్లోకి వచ్చేసింది టీవీయో ప్రొజెక్టరో ఇంటరాక్టివ్ బోర్డో వచ్చేసింది. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ ఆ సైకిల్ నేను తిరిగింది అన్నది ఉందండి. ఇప్పుడు మోర్ పిల్లల్లో మేము చూస్తుంది అలాగా ఒక ఇంటరాక్టివ్ బోర్డు ఆ టెక్నాలజీ మీద కాకుండా ఈ రోజున పర్టికులర్లీ పోస్ట్ పాండమిక్ ఆల్రెడీ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంది. వాట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఈజ్ కొలాబరేషన్. వాళ్ళలో వాళ్ళు మింగిల్ అయ్యి వాళ్ళలో వాళ్ళు ఎలాగా కోరిలేట్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు అసలు మెల్లిగా ఫ్లిప్ లెర్నింగ్ వచ్చేస్తుందండి. ఎందుకంటే అబెండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో హౌ యూ అప్లై ఇట్, వేర్ యూ అప్లై ఇట్, వెన్ యూ అప్లై ఇట్ ఈస్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ హియర్. సో ఇంట్లోనే ముందు రోజు చదువుకొని వచ్చేసి యాక్టివిటీ మాత్రం ఇక్కడ, అంటే అంతకుముందు మనం క్లాస్ వర్క్ ఏదైతే జరిగిందో ఇప్పుడు అది హోంవర్క్, అప్పుడు జరిగిన హోంవర్క్ ఇప్పుడు క్లాస్ వర్క్. యాక్చువల్గా దట్స్ ద సిస్టమ్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ అండి. కానీ ఇట్స్ టూ టిపికల్ టాస్క్ కదా, చైల్డ్ టు చైల్డ్ సైకాలజీ కూడా వేరు ఉంటుంది కదా సార్? డెఫినెట్గా ఉంటుందండి. బట్ దట్స్ వేర్ ఇప్పుడు ఆ డైమెన్షన్స్ బాగా మారిపోతున్నాయండి. చైల్డ్ టు చైల్డ్ డిఫరెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. సో అది క్లాస్లోకి వచ్చి, అందుకనే క్లాస్లో ఎంతసేపు టీచర్ చెప్తూనే ఉంటే వీళ్ళు పాతకాలం లాగా మనం అదే ట్రెడిషనల్ మెథడ్లో వినేసి ఓకే అని ఆ హోంవర్క్ ఇచ్చేసాను, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకొచ్చావా లేదా, పేరెంట్స్ ఇప్పటికీ అడుగుతుంటారు ఏమంటే హోంవర్క్లు ఇవ్వట్లేదు అని. ఒక పేరెంట్ అడుగుతారు, కొంతమంది వద్దంటారు, కొంతమంది బాగా కావాలంటారు, లేకపోతే అసలు ఇంట్లో వినట్లా పద్దాక వెంటనే ఫోనో టీవీ చూస్తున్నారు, హోంవర్క్ ఇచ్చేయండి అని అడిగే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. బట్ మనం థింక్ చేస్తే ఈ రోజున హోంవర్క్ని క్లాస్లోకి తీసుకొని వచ్చి క్లాస్లో యాక్టివిటీ చేస్తే నలుగురు పిల్లలు కలిస్తే వాళ్ళల్లో ఆ కొలాబరేషన్, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇది పెరుగుతుంది. ఇప్పుడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే అంతసేపు అసలు స్టూడెంట్ని డిసిప్లిన్ మాట్లాడొద్దు అంటే ఎక్కడి నుంచి పెరుగుతుంది, వాడి కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి, వాడు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీ హ్యావ్ టు గివ్ దెమ్ దోస్ ఆపర్చునిటీస్ కదా, రైట్ ఫ్రమ్ అసెంబ్లీ దగ్గర నుంచి వాళ్ళ క్లాసెస్లో కూడా యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ మనం వాళ్ళకి యాక్టివిటీస్లో మనం అట్లా డిజైన్ చేస్తే ఆ కొలాబరేషన్, కమ్యూనికేషన్, ఆ క్రిటికల్ థింకింగ్ అంతా కూడా ఆల్ దట్ 4 C's ఆఫ్ ద 21st century స్కిల్స్ మనకి పెరుగుతుంది. అలాగే శ్రీకాంత్, ఎస్పెషల్లీ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనల్ని అమ్మని పురాతన కాలం నుంచి కూడా అమ్మని నాన్నని గౌరవించారు. వాళ్ళ తర్వాత మీకు ఆచార్య దేవోభవ అని మిమ్మల్ని 3వ స్థానంలో పెట్టారు. సో టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, ఎందుకంటే ఎక్కువ టైం పిల్లలు గడిపేది కూడా మీతోనే. సో డే అంతా డే టైం, క్వాలిటేటివ్ టైం. అన్ఫార్చునేట్లీ సొసైటీలో టీచర్ వాల్యూ తగ్గిందండి. మన గురుకుల సిస్టమ్ వెరీ గుడ్, అప్పుడుండే ఇది వేరు. ఆ తర్వాత కూడా ఇప్పుడు పేరెంట్ పర్సెప్షన్ అనేది మారిందండి. వై టీచర్ హ్యాస్ టు రైజ్ దేర్ వాయిస్ ఆర్ వన్స్ ఇన్ అ వైల్ గివ్ అ స్లైట్ పనిష్మెంట్. ఓకే, కార్పొరల్ పనిష్మెంట్స్ అదంతా అందరము అగెయిన్స్ట్, బట్ దేర్ షుడ్ బి సర్టన్ రెమెడియల్ థింగ్స్. వాడు అప్పటిదాకా మనం అసలు వాళ్ళు ఏం చేసినా ఊరుకొని, బట్ దేర్ ఆర్ పేరెంట్స్ హూ ఆర్ స్టిల్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఫార్చునేట్లీ మా దగ్గర అంటే వీ టెల్ ద పేరెంట్స్, అందుకే అంటున్నాను, మనం పేరెంట్స్ని వీ టెల్ దెమ్ వాట్ టు ఎక్స్పెక్ట్, వై వీఆర్ డూయింగ్. ఇఫ్ దర్ ఈస్ అ సిచ్యువేషన్ వీ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ దెమ్ అనమాట. చేసినప్పుడు రాదండి. బట్ సమ్హౌ మీరు అన్నట్లుగా వీళ్ళకేమో నాలెడ్జ్ జనరేషన్ స్పీడ్గా ఉంది. నన్ను అడిగితే ఇంకా చైల్డ్ ఇప్పుడు 18 years అనే లిమిట్ని 16కి మార్చేసేయాలండి, తగ్గించాలి. అంటే మన జనరేషన్ తోటి ఆ జనరేషన్ తోటి అంత స్పీడ్గా ఉన్నారు. అప్పుడు మనం 18 yearsకి వచ్చినప్పుడు మన థింకింగ్ కావచ్చు, ఈవెన్ రైట్ ఫ్రమ్ ఫిజికల్ గ్రోత్ దగ్గర నుంచి కూడా ఇది ఇప్పుడు ఒక 2 years కిందకి వెళ్ళిపోయింది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి మార్చాలి కొన్ని కొన్నింటిలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దే ఆర్ డెఫినెట్లీ స్మార్ట్. అండ్ మనం కొంత వాళ్ళని కొంచెం గట్టిగా టీనేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కరెక్ట్ చేయకపోతే దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే గో ఇన్ ద రాంగ్ వే. సో అది పేరెంట్స్ కూడా అదే పేరెంట్స్కి ఎప్పుడు చెప్తాం. సెన్సిటివ్ ఎందుకు సార్? సెన్సిటివిటీ పేరెంట్స్లో కూడా ఇప్పుడు మనం చిన్నప్పుడు మన టీచర్స్ ఎప్పుడు మనల్ని పిల్లలండి న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకళ్ళు ఇద్దరే పిల్లలు అవుతున్నారు. సో దట్స్ వన్ రీజన్ అనమాట. కానీ ఇట్స్ లీడ్స్ టు సమ్వేర్ కదా ఇన్ ఫ్యూచర్. అదే ఆలోచించలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళకి పేరెంట్కి జనరల్గా ఏంటంటే మన ఇంట్లో మన ముందు ఏ తప్పు చేయరండి మన చైల్డ్. వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకునేది వెర్ ఇట్స్ రాంగ్ ఆర్ రైట్, దే ట్రై టు ఎక్స్పెరిమెంట్ ఇట్ అలాంగ్ విత్ దేర్ ఫ్రెండ్స్
ఆబ్వియస్గా స్కూల్ దగ్గర స్కూల్ బయట ఇంట్లో జరగదు. ఇంట్లో మనకి ఎంతసేపు ఈవెన్ 20 ఏళ్ళు వచ్చిన పిల్లవాడు కూడా మనకి బుజ్జి నానియే అనుకుంటాం మనం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక జస్ట్ థింక్ ఆఫ్ ఏ గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 టీచర్, వాళ్ళ క్లాస్లో 20 మంది పిల్లలు అదే ఏజ్ వాళ్ళతోటి వాళ్ళు డే అంతా ఉంటారు. వాళ్ళకి ఆ డిఫరెన్సెస్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఈవెన్ 10th క్లాస్ పిల్లాడు కూడా మనకి బాగా చిన్నగానే ఉంటాడు. సో దట్స్ వేర్ అది పేరెంట్కి అర్థమైన రోజున చాలామంది అర్థం చేసుకుంటున్నారు. బట్ స్టిల్ దీని దగ్గర కొంతమంది ఏంటంటే పేరెంట్స్ గబుక్కున్న ఇలా టీచర్ అరిసారనో ఇంకోటో అనగానే, అండ్ ప్రాబ్లీ పేరెంట్ కుడ్ బి ఆఫ్ ఏ మచ్ మోర్ ఎడ్యుకేషను, ఒక సివిల్ సర్వెంట్ అయి ఉండొచ్చు, లేదు మంచి డాక్టర్ అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే నాట్ దట్ దే డూ, దెర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్. జనరల్గా ఏంటంటే టీచర్ని సింగులర్గా ఇది చేయటం, కాదులే తెలియదులే. అంతకుముందు ఏంటంటే పేరెంట్స్లో అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు పర్సంటేజ్ తక్కువ ఉండేది. సో ఒక 20 years 30 years బ్యాక్ వెళ్ళినప్పుడు స్కూల్ టీచర్ అన్నా కానీ టీచర్ అంటే మనకన్నా బాగా చదువుకున్నారు ఇది ఉండేది. ఈ రోజున అన్ఫార్చునేట్లీ టీచింగ్ ప్రొఫెషన్కి పర్టికులర్లీ ఇన్ ఇండియా, ఇన్ ఆంధ్ర రెగ్యులర్ స్కూల్స్లో ఏంటంటే ఆబ్వియస్లీ అదే ఈ ఫీ స్ట్రక్చర్స్ వీటిని బట్టి తక్కువ శాలరీసే ఉన్నాయి. తక్కువ శాలరీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు టీచింగ్ ప్రొఫెషన్కి మంచి వాళ్ళు రావట్లేదండి. సో వచ్చిన వాళ్ళని నిలుపుకోవటమే మాకు చాలా కష్టంగా ఉంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు జనరల్ గ్రాడ్యుయేట్ ఏదంటే అవతల ఏంటంటే నేను మచ్ బెటర్ ఎడ్యుకేషన్ ఉంది, మచ్ బెటర్ ఫినాన్షియల్ ఇది ఉంది అని పేరెంట్కి వీళ్ళని కొంత చిన్న చూపు చూడటము, డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడటము, ఆ ఇష్యూస్ అక్కడక్కడ ఒక 5% జరుగుతున్నాయి. బట్ ఇట్ డజంట్ ఎండ్ విత్ దట్ 5%. ఇట్ ఈస్ సీన్ బై అండ్ ఇమిటేటెడ్ అబ్జర్వ్డ్ బై అనదర్ 10-15%. సో అక్కడ మనకి ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ కొంత వస్తుంటాయి. కాస్ట్ కదా, మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటే సో అక్కడ మన హెడ్ మిస్సెస్ లేకపోతే హెడ్ మాస్టర్ కనిపిస్తే ఇక్కడ గడగడ వణికిపోయేవాళ్ళు కదా చాలా మంది. సో ఈ రోజున అంటే అలా గడగడ వణకటం కూడా ఇప్పుడు తప్పు అంటానండి. ఈ రోజున వద్దు. ఈ రోజున చైల్డ్ షుడ్ అంటే హెల్దీ అట్మాస్ఫియర్, ఫ్రీడమ్ ఉండాలి. ఓకే, ప్రిన్సిపల్ వస్తున్నారంటే ప్రిన్సిపల్ తోటి ఏదన్నా తను షేర్ చేసుకునే ఇది ఉండాలి. అంతకుముందు ఇనిబిషన్ ఉండేది. నిజంగా ప్రిన్సిపల్ రూమ్కి పిలిచాడన్నా కూడా మనకి భయం ఉండేది. అమ్మో ఎందుకో ఏమంటారు ప్రిన్సిపల్, అక్కడ కోఆర్డినేటర్, పీఈటీఓ అంటే వాళ్ళు ఓన్లీ పనిష్మెంట్కే పిలిచారు. అది కూడా రాంగ్. ఈ జనరేషన్కి అది కూడా వద్దు. దే షుడ్ బీ సో వాళ్ళకి ఇనిబిషన్ లేకుండా ఫ్రీడమ్ ఉండాలి, ఏదన్నా షేర్ చేసుకోగలగాలి. సో అది ఇప్పుడు దట్స్ వేర్ ఆ బ్యాలెన్స్ చేస్తున్నాం. కానీ అది టూ మచ్ రెస్పెక్ట్ కూడా అవుతుంది కదా. ఇప్పుడు మూవీస్లో మనం చూస్తున్నాం టీచర్ని కూడా అరే ఒరే అని జోకులు వేసే కల్చర్. అదేనండి, అంటే అంత ఇది కాకుండా బట్ అట్ ద సేమ్ టైం దట్స్ వేర్ వీ హ్యావ్ టు ట్రీట్ అండి. దట్స్ హౌ ఎవ్రీ స్కూల్ ఈజ్ యూనిక్. అండ్ మా స్కూల్స్లోనే ఉన్న కెనడీకి, నెక్స్ట్ జెన్ కిడ్స్కి, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ దట్ డిఫరెన్స్ కొంత చేంజెస్ వస్తూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద బ్రాటప్, అక్కడ ఉన్న స్టూడెంట్ టీచర్ రేషియో దగ్గర నుంచి, క్లాస్ స్పేసెస్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా మనకి ఆ మార్పులు తీసుకొస్తాయి. బట్ దట్ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఎట్ ఎన్జేఎస్ ఈజ్ సంథింగ్ ఫ్యూచరిస్టిక్గా చైల్డ్కి అక్కడ ఆ ప్రెషరు, ఓవర్ డిసిప్లిన్ ఇది కాకుండా వాళ్ళకి ఎప్పుడు అరవాలి. ఓకే, అసలు అరవద్దు అంటే ఎలా, దే హ్యావ్ టు ఎంజాయ్ దేర్ స్కూలింగ్ అండ్ చైల్డ్హుడ్. ఆడుకోవాలి, అరుచుకోవాలి, ఇది చేసుకోవాలి. బట్ వీ ఓన్లీ గైడ్ దెమ్, కీప్ మానిటరింగ్ దెమ్. ఆ మెంటార్ మనం చేసి విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అనేది చెప్తే దట్స్ ఫైన్ అండి. సో దే షుడ్ హ్యావ్ వన్స్ ఇన్ అ వైల్, ఓకే అకేషన్ జరుగుతుంది, దే షుడ్ హ్యావ్ దట్ లిబర్టీ, ఫన్. టీచర్స్కి హైఫైస్ ఇచ్చే ఇది ఉండాలి. కానీ అమ్మ టీచర్ వస్తున్నారు, అది ఎందుకులో ఎదురుగా వచ్చి మళ్ళీ విష్ చేయాల్సి వస్తుంది అని చెప్పి పక్కకి వెళ్ళిపోవటం, దట్స్ హౌ మనం జరిగినప్పుడు ఉంది. అబ్బో ఆయన ఏదో ఒకటి అంటాడు, ఎందుకు వచ్చింది ఇప్పుడు, షూ పాలిష్ చేసుకోలేదో, బటన్ పెట్టుకోలేదో అని ఏదో ఒకటి అంటారు, వస్తున్నారంట అని పక్కన రూట్లో నుంచి వెళ్ళిపోవటం అది కాదు. ఇప్పుడు వస్తున్నారంటే ఓకే లెట్ మీ సే హాయ్ టు మై టీచర్ అనే ఇది రావాలి. సో దట్స్ అది ఎప్పుడు వస్తుందంటే యాక్టివిటీస్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి టీచర్స్ వాళ్ళకి ఫన్ వేలో మనం టీచ్ చేస్తున్నప్పుడు. సో ఇన్ని యాంగిల్స్లో మీరు ఫోకస్ పెట్టాలంటే రౌండ్ ద క్లాక్ పనిచేయాల్సిందే. సో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కదా, సైకలాజికల్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్ మారుతుంది. అంటే వాట్ వీ యూస్ టు డూ 15-20 years బ్యాక్, 20 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఈవెన్ నేను కూడా తెలుగులో మాట్లాడారు అంటే కర్ర తీసుకొని కొట్టిన రోజులు ఉన్నాయి 2 decades బ్యాక్. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అసలు ఆ థాట్ ఇది కూడా రావట్లేదు. మనం చేంజ్ అవుతున్నాం. చైల్డ్ ఆ ఇప్పుడున్న జనరేషన్ చేంజెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ నుంచి మనం టెక్నాలజీస్ చేసుకుంటే ఈవెన్ టీచర్స్ కూడా అదే చెప్తుంటాం. మేము యాక్చువల్గా బాగా సీనియర్ టీచర్స్ని కూడా ఎప్పుడు కొత్తగా హైర్ చేసుకునేటప్పుడు వీ గివ్, ఎందుకంటే ట్రెడిషనల్గా ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాం, మీరు కొత్తగా నేర్చుకోవడానికి మీరు హౌ ఫ్లెక్సిబుల్ ఆర్ యూ అనేది అడుగుతాం. ఓన్లీ దెన్ వీ టేక్ దెమ్ అనమాట. అంటే ఎవ్రీడే ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ బోత్ ఫర్ టీచర్ కూడా అండి, స్టూడెంట్తో పాటుగా టీచర్ కూడా నేర్చుకోవాల్సింది. అలాగే మీరు తెలుగు అన్నారు కాబట్టి, సో ఎలాగే సార్ ఏపీలో ఎస్పెషల్లీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ నెగోషియేషన్,
సో పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న సిచ్యువేషన్, దీని మీద మీ వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? See, private schools, obviously people come to private schools that they have English medium, but రూట్ లెవెల్లో అన్ని చోట్ల అంటే బ్యాక్గ్రౌండ్ మారుతుంది, ఇంటి దగ్గర ప్యూర్గా తెలుగు ఉంది అనుకున్నప్పుడు మనకి మనకి స్టాటిస్టికల్ డేటా ప్రకారంగా అయితే మాత్రం రీసెర్చ్ పేపర్స్ అయితే ఆల్వేస్ గ్రేడ్ 5 దాకా 10 years దాకా మదర్ టంగ్లో చెప్పుకొని ఆ తర్వాత కూడా మార్చచ్చు. ఈవెన్ మీరు ఇప్పుడు టాప్ రేటెడ్ కంట్రీస్ సౌత్ కొరియా అవ్వచ్చు, ఫిన్లాండ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇంగ్లీష్ విల్ బీ ఓన్లీ అ లాంగ్వేజ్. సో అయితే మనకేంటంటే మన సొసైటీలో ఆల్రెడీ కొంత ఇప్పుడు సిటీస్లో వాటిలో ఏంటంటే పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఒక కమ్యూనిటీలో జనరల్గా మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, అక్కడ విల్లాస్ ఏదైనా చూసుకుంటే పక్కన ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఉంటే పక్కన వెళ్ళాలో ఇంకొకళ్ళు ఉంటున్నారు, పక్కన ఫ్లాట్లో ఇంకొక స్టేట్ నుండి. సో వాళ్ళకి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ ఆ ఛాన్స్ ఉన్న చోట, ఆపర్చునిటీ చోట ఇంగ్లీష్ మీడియంలోనే మిగతా ఎడ్యుకేషన్ జరగటం తప్పేం లేదండి. సో అట్లా అని అందరి మీద రుద్దటం అన్నెసరీ. సో ఎట్లాగైతే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాయిసెస్ ఉన్నాయో, సో పర్సనలీ ఐ వుడ్ ఒపీన్ దట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొన్ని ఇంగ్లీష్ మీడియం, కొన్ని తెలుగు మీడియం పెట్టచ్చు. అన్ని తెలుగు మీడియం అన్నెసరీ, అన్ని ఇంగ్లీష్ మీడియం అన్నెసరీ. ప్రైవేట్ స్కూల్స్లో కూడా తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి కదా, రూరల్లో చాలా స్కూల్స్ తెలుగు మీడియం ఉన్నాయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంకొక జనరేషన్ వాళ్ళు చదువుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ మీడియం అనేది, అంటే ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, ఏదైనా ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ మీడియం. సో మిగతాదంతా ప్యూర్గా తెలుగులో ఉండి చైల్డ్కి తెలుగులో అయితేనే బాగా అర్థమవుతుంది, ఇంగ్లీష్లో అర్థం చేసుకోలేడు అన్నప్పుడు ఇట్స్ అన్నెసరీ టు ఎన్ఫోర్స్ దట్ అండి. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఉండే పిల్లలు ఏంటంటే ఆటోమేటిక్గా సిటీస్లో అవచ్చు, ఇంట్లో వాళ్ళు టీవీస్లో చూసే కార్టూన్స్ కావచ్చు, దగ్గర నుంచి అన్ని వాళ్ళు ఇంగ్లీష్ అనేది మ్యాచ్ అవుతుంది, అది ఇన్బిల్ట్ అయిపోతుంది. సో ఇంటిగ్రేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. కానీ సార్ ఎస్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మెకాలే సిస్టమ్ కూడా ఇప్పటికీ ఫాలో అవుతాం, దాని మీద కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. సో దానికి సంబంధించి మీ అభిప్రాయం? అంటే ఏ కైండ్ ఆఫ్ విమర్శలు? అంటే బ్రిటిష్ కాలం నాడితే స్వతంత్రం వచ్చి మనకు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా మనం ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఎందుకు ఫాలో అవ్వాలి? అదేనండి, చేంజెస్ జరుగుతున్నాయి కదా, దట్స్ వాట్ ఈ రోజున ఆ ట్రెడిషనల్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ డెఫినెట్లీ గుడ్ అండి. అంటే ఇప్పుడు మన గురుకుల్ సిస్టమ్ మళ్ళీ యాక్టివిటీ బేస్డ్గా అది ఉండేది. తర్వాత ఈ బ్రిటిష్ ఈ రెగ్యులర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే మనం ఫాలో అవుతున్నాం అంటే వన్ వే అలా చేయటానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. ఆ ట్రెడిషనల్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్రిటిష్ సిస్టమ్ అనేది ఫాస్టర్గా ఎక్కువగా మాసెస్కి రీచ్ కావాలంటే అదే చేయాలి. ఎందుకంటే ఒక టీచరు యాక్టివిటీని డిజైన్ చేసుకొని బాగా అందరికీ యాక్టివిటీ బేస్డ్గా టీచ్ చేయాలి. ఒక క్లాస్ ఆఫ్ 30 స్టూడెంట్స్ కంటే టీచర్ ప్రిపరేషన్ చాలా ఎక్కువ ఉండాలి. ఓన్లీ డెలివర్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఓకే 60 మందిని కూర్చోబెట్టచ్చు అదే టీచర్ దగ్గర. కానీ 1-on-1 ఇంటరాక్షన్ కానీ అందరి కళ్ళల్లో చూసుకుంటా కరెక్ట్గా వాళ్ళకి చేయాలనుకుంటే టీచర్ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ద ఫినాన్షియల్ సిచ్యువేషన్ అండి. సో ఎందుకు స్కూల్ ఫీ ఎక్కువ అంటే, స్కూల్ ఫీ ఉంటే బెటర్ శాలరీస్ ఉంటే ఇంకాస్త బెటర్ ప్యాషనేట్ ఇది కొంతమంది ఉన్నారండి ప్యాషనేట్ టీచర్స్ మా దగ్గర మంచి టీచర్స్ ఉండి కూడా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ డ్యూ టు దేర్ ఫ్యామిలీ కన్స్ట్రైన్స్ అండ్ ఆల్ వాళ్ళకి లేదులేండి నేను ఐ హ్యావ్ టు గో ఫర్ ఎ బెటర్ జాబ్, ఓకే ఇక్కడ 20,000 30,000 వస్తుంది, మై ఫ్యామిలీ రిక్వైర్స్ మచ్ మోర్ అనేది. డెఫినెట్లీ మంచి వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి, వెళ్ళిపోతున్నారు. సో అసలు లాస్ట్ 10 yearsలో కామర్స్ ఎకనామిక్స్ వీటిని చదివిన వాళ్ళు ఎవరన్నా సోషల్ ఇంకా ఈ డికేడ్లో సోషల్ టీచ్ చేయడానికి మనుషులు తగ్గిపోతున్నారు. సో దట్స్ హౌ సొసైటీ అందరు ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సైన్సెస్ వైపు వెళ్ళిపోయి ఆర్ట్స్ సోషల్ చదువుతున్న వాళ్ళు తగ్గిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు సైకిల్ మళ్ళీ మారుతుందండి. సో అంటే మీరు చెప్తుంది ఈ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ డూ వండర్స్ అంటారు ఇన్ ఫ్యూచర్? డెఫినెట్గా అండి. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఈ జనరేషన్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఉన్నది. మళ్ళీ మారచ్చు, ఎట్లా మారుతుంది మనకి సొసైటీ అదే చెప్తున్నాను. ఇప్పుడు చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కదండి గ్రోత్. అప్పుడు మనం లాస్ట్ 20 years 100 yearsలో జరిగిన గ్రోత్కి లాస్ట్ 10 yearsలో జరిగిన చేంజెస్కి చాలా ఉంది. డే టు డే లైఫ్లోనే ఉన్నాయి చేంజెస్ మనకి. జనరేషన్ ఎక్కువ చూస్తుంది. రైట్ ఫ్రమ్ వెహికల్స్ దగ్గర నుంచి టీవీస్ దగ్గర నుంచి గ్యాడ్జెట్స్ అన్నీ మారిపోయినాయి కదండి. ద వే వీఆర్ వాచింగ్ మూవీస్ ఆర్ ద వే మూవీస్ ఆర్ మేడ్ ఆర్ మీ దానిలో జర్నలిజంలో మీడియాలో ఎంత మార్పులు వచ్చేసినాయి. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ శ్రీకాంత్ గారు, మీ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ వన్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ హార్డ్ వర్క్ అండి. సో అది తప్పదు మనకి. అండ్ ఎప్పటికప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకుంటా ఉండటము. సో దట్
హెల్ప్ మీ లాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. పక్కన స్టేట్స్లో కావచ్చు, పక్కన కంట్రీస్లో కావచ్చు, ఈవెన్ రిమోట్ కొన్ని చిన్న స్కూల్స్, విలేజ్లోని స్కూల్లో దెర్ విల్ బి సర్టన్ ప్రాక్టీసెస్ విచ్ ఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ టు ఇంప్లిమెంట్. సో అవి తిరగటము, నలుగురితో మాట్లాడటము, ఏమేమి వస్తున్నాయి ఎడ్యుకేషన్లో, ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎలా ఉండబోతుంది మన ఫ్యూచర్, మన పిల్లలకి ఇప్పటి నుంచి ఎలా చేస్తే బాగుంటుంది అనే థాట్ ప్రాసెస్ని మనం పెంచుకుంటా పోతున్నాం. ద వే దట్ వీ లుక్ అట్ దట్ పర్స్పెక్టివ్, ఆ పర్స్పెక్టివ్ని బట్టి మనం దట్స్ ద సక్సెస్ సీక్రెట్ అంటాను. మీ సక్సెస్లో భాగస్వామ్యం అంటే ఎవరి పేర్లు చెప్తారు? ఆబ్వియస్లీ మదర్, దెన్ వైఫ్. ఆఫ్ కోర్స్ అంటే మదర్ ఈజ్ ద వన్ హూ స్టార్టెడ్ అండి. సో షీ హెస్ డన్, అండ్ దెన్ లాస్ట్ 16 years ఐ హవ్ బీన్ మ్యారీడ్, అండ్ వైఫ్ డాక్టర్ విద్యా, షీ ఈజ్ ఆల్సో ఇన్ టు ద స్కూలింగ్ ఫుల్ టైమ్. సో వీ షేర్ ఆల్ ద ప్రాక్టీసెస్, అన్ని వర్క్స్ని షేర్ చేసుకుంటాం. డెఫినెట్లీ ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఇది దెర్ ఆర్ సర్టన్ అడ్వైజెస్ దట్ మై బ్రదర్ యాజ్ ఎ డాక్టర్ ఈ గివ్స్, అండ్ ఫ్యామిలీ అందరూ ఉంటారు. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మిగతా స్కూల్స్ కరెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళ అసోసియేషన్ చాలా హెల్ప్ అవుతుందండి. ద మోర్ దట్ వీ అసోసియేట్, ద మోర్ దట్ వీ టాక్ విత్ అదర్ స్కూల్ లీడర్స్, వీ గెట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ అవుతాయి, లాట్ ఆఫ్ ఇన్సైట్స్ వస్తాయి. అవన్నీ ఇట్స్ నాట్ వన్ పర్సన్ ఆర్ వన్ ఈవెంట్ అండి, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. అంటే బీయింగ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరు స్టూడెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏంటి ఈ జనరేషన్? హ్యాపీ స్కూలింగ్ అండి. ముందు స్కూల్కి వెళ్ళటాన్ని దే షుడ్ ఎంజాయ్, అండ్ దే షుడ్ హార్డ్ వర్క్ చేయండి అందరూ చెప్తుంటారు, బట్ ఐ ఆల్వేస్ టెల్ డూ ద స్మార్ట్ వర్క్. సో ఉన్న టైంని యూ డివైడ్ అండ్ ప్లాన్. సో అది మెల్లిగా 9th 10th వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే వాళ్ళకి మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటాము. దట్స్ హౌ డు యూ ప్లాన్ అనేది, ఆ హ్యాబిట్ అలా చేసుకోవటము, అది మనం వాళ్ళకి చేయగలిగితే చాలండి. వాళ్ళకి పెద్దగా మనం నేర్పించక్కర్లేదండి ఈ జనరేషన్కి. దే లెర్న్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. ఈ రోజున టెక్నాలజీ కానీ, ఈ రోజున వాళ్ళ చుట్టూతో ఉన్న పరిస్థితులు అన్నీ నేర్పించేస్తున్నాయి. టూ ఆప్టిమిస్టిక్. వీ హ్యావ్ టు బీ కదండి. డెఫినెట్లీ ఐఎమ్ ఆప్టిమిస్టిక్, బట్ దెన్ ఫ్యూచర్ జనరేషన్కి వచ్చేసరికి అది తప్పదండి. మనం వీ కెనాట్ ట్రై టు టీచ్ దెమ్ ఇది ఇంతే చెయ్యాలి అని మనం చెప్పలేమండి. ఇది చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం, ఎందుకు బాగుంటుంది అనేది మనం కన్విన్స్ చేయగలిగితే చాలు. సో దట్స్ ద థింగ్. నేను చూశాను శ్రీకాంత్ గారు, ఇందాక పైకి వస్తున్నప్పుడు దెర్ ఇస్ నో షార్ట్ వేస్ టు సక్సెస్, అండ్ యూ హ్యావ్ టు యూస్ స్టైర్స్, యూ హ్యావ్ టు క్లైంబ్ ద స్టైర్స్. సో ఎలివేటర్ ఉంది కాబట్టి, లిఫ్ట్ ఉంది కాబట్టి దాని దగ్గర అది. సో మీరు స్టూడెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కరికులంలో ఇప్పటి నుంచి. మనము అంటే వెన్ యూ కెన్ క్లైంబ్ ద స్టైర్స్, గో ఫర్ ఇట్ అని. బేసికలీ దెర్ ఇస్ అన్ ఎలివేటర్ బిసైడ్స్. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్, నో? అది చిన్నవి. దట్స్ మంచి అబ్జర్వేషన్ మీరు. థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ శ్రీకాంత్ గారు, ఒక్క మాటలో శ్రీకాంత్ గారు అంటే ఏం చెప్తారు? ప్యాషనేట్ ఎడ్యుకేషనిస్ట్. సో మీ ఫ్యూచర్ గోల్స్? దీనిలో ఇంకా ఫర్దర్గా బెటర్గా ఫ్యూచర్ జనరేషన్కి ఏది మంచిదో అది చేసుకుంటూ వెళ్తామండి. రైట్ రైట్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది ఇవాళ సక్సెస్ డైరీ. మీరు చూసారు కదా, కోగంటి శ్రీకాంత్ గారు ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే తన సక్సెస్కి సంబంధించి ఎలాంటి అమూల్యమైన విషయాలను మనకు అందించారనేది. మరో సక్సెస్ డైరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ R24. దిస్ ఈజ్ రమా సైనింగ్ ఆఫ్.